ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆత్మస్వరూప. సో శ్రీ సూతోవాచ నాలుగో అధ్యాయం చూడండి, 14వ శ్లోకం. ద్వాపరే సమనుప్రాప్తే తృతీయే యుగపర్యయే జాతః పరాశరాత్ యోగి వాసవ్యాం కలయా హరేః. ద్వాపరయుగం పూర్తయిపోయింది, కలియుగం ఆరంభం అవుతుంది, ఆ సంధి కాలం. సో ఆ మిలీనియం అయిపోయింది, కొత్త మిలీనియం వచ్చిందని మనం అనుకున్నామే. 1999, 2001, Y2K స్మాల్ సంధి పీరియడ్. అలాగే అది కూడా సంధి కాలం. ఆ సంధి కాలంలో సరిగ్గా ఆ టైంలో ఆ సత్యవతి వాసవి అంటే ఉపరిజనస్య సత్యవతి ఎందు పరాశర మహర్షికి సత్యవతికి వ్యాస మహర్షి జన్మించినాడు. ఈ కథ భారతంలో వస్తుంది. ఆయన వ్యాసము హరే కలయ, సాక్షాత్తు ఆ శ్రీహరి యొక్క అవతారమే ఆయన. సో అలా వర్ణిస్తారు. అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. సో ఈ వేదవ్యాస మహర్షి ఉన్నారే, ఆయన మూడో కన్ను లేని శంభుడు. అచతురం వదనో బ్రహ్మ, 4 ముఖములు లేని బ్రహ్మ, ఒకే ముఖం ఉన్న బ్రహ్మ. అపాలలోచన శంభు ద్విబాహురపరోహరికి. సాక్షాత్తు మళ్ళీ శ్రీ మహావిష్ణువే. ఇటు వచ్చి శ్రీ మహావిష్ణువుకి 4 భుజాలు ఉంటాయంటే ఈయనకి 2 భుజాలు ఉన్నాయి, అంతే తేడా అని వర్ణిస్తారు. సో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే ఆయన. ఒక అంశంతో అలా జన్మించినాడు. స కదాచిత్ సరస్వత్యా ఉపస్పృశ్య జలం శుచి వివిక్త ఏక ఆసీనః ఉదితే రవిమండలే. ఆయన ఒక నదీ ద్వీపంలో ఉండేవాడు, ఒక లంకలో మకాన్ చేసేవాడు. సో లంకలో మకాన్ చేస్తే అడ్వాంటేజ్ ఏమిటంటే మీరు స్నానానికి తడుపుకోకండి. పొద్దున్న తెల్లవారుజామున లేచి భుజం మీద ఒక కండువా వేసుకుని నదికి వెళ్ళిపోతే ఆ నదిలో మునక వేస్తే కావచ్చు. సో రోజు ఆ నదీ స్నానం చేసేవాడు. మహర్షులు అలాగే ఉండేవారు. సో ఒకప్పుడు మేము కూడా చిన్నప్పుడు అలా చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో నదులు పొల్యూట్ అయిపోయి ఆ పరిస్థితి లేకుండా అయిపోయింది. అది దురదృష్టకరమైనటువంటి పరిణామము. సో ఎనీవే ఆయన చక్కగా స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం అది ఇచ్చాడు. ఇచ్చి ఆ ఒడ్డు మీద కూర్చున్నాడు. అక్కడ సిమెంట్ తోటో ఏదో రాళ్లతోటి ఒక ఘాట్ చేస్తారు, ఆ ఘాట్ ఒడ్డు మీద కూర్చున్నాడు. కూర్చుంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు. సంధ్యావందనం అయింది. ఏదో మనస్సుకి ఏదో లోటుగా ఉన్నట్టు ఉంది. వెళ్ళి చేసి పనేమి లేదు. ఆయన సన్యాసి, ఆయన ఏం చేసి పనే ఉంటుంది. సో అలా కూర్చుని తనలో తను ఆలోచించుకుంటున్నాడు. మనిషి కూడా ఎప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు, ఓ నది ఒడ్డునో ఎక్కడ ఇంకా చుట్టూ ఎవరు లేనప్పుడు మనసులో ఏవేవో ఆలోచన వస్తాయి చూడండి. సరిగ్గా అదే పరిస్థితి వ్యాస మహర్షికి. ఆయన అనుకుంటాడు, చాతురు హోత్రం కర్మశుద్ధం ప్రజానాం వీక్ష్య వైదికం. 19వ శ్లోకం. ఆయన అనుకుంటున్నాడు, నేను యజ్ఞము యొక్క నిర్వహణకి కావలసిన వ్యవస్థనంతని చేశాను. యజ్ఞంలో 4 ఋత్విక్కులు ఉంటారు, 4 రకాల ఋత్విక్కులు ఉంటారు. ఇప్పుడు అధ్వర్యుడు అంటే యాక్చువల్గా హోమం చేసి ఆయన యజుర్వేద సంబంధి అయి ఉంటాడు. యజుర్వేదం ఆయనకి డిపార్ట్మెంట్. హోత అంటే ఆ దేవతలని ఆహ్వానించేవాడు, ఆయన ఋగ్వేదానికి సంబంధించిన ఋత్విక్కుడు. ఉద్గాత ఆ వచ్చినటువంటి దేవతల యొక్క మహిమను గానము చేసేవాడు. గానము అంటే సామవేదం కదండి. సో దానికి సామవేదానికి సంబంధించిన వాడు. బ్రహ్మ అంటే సూపర్వైజర్, వీళ్ళ యాక్టివిటీస్ అన్నింటినీ సూపర్వైజ్ చేసేటువంటి పురోహితుడికి బ్రహ్మ అని పేరు. అంటే ఇప్పటికీ కూడా పురోహితుడిని బ్రహ్మగారు అంటూ ఉంటారు. ఆయన అథర్వణ వేదం డిపార్ట్మెంట్ వాడు. ఈ 4 వేదాలకి సంబంధించిన ఋత్విక్కులు ఉంటారు. వాళ్ళతోటి యజ్ఞం సాగుతూ ఉంటుంది. ఒకళ్ళు దేవతలను ఆహ్వానిస్తారు, ఇంకొకళ్ళు ఆహ్వానింపబడిన దేవతల యొక్క మహిమని గానం చేస్తారు సామతోటి, ఇంకొకళ్ళు ఆ దేవతకి సత్కారం చేసి అదే హవిస్సును సమర్పించి సాగనంపుతూ ఉంటారు. ఈ విధంగా యజ్ఞం నడుస్తూ ఉంటుంది. ఏ బాబు దా కూర్చోవచ్చు. సో ఇక్కడికి వచ్చి కూర్చో, లేకపోతే వెళ్ళిపోయి నీకు ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ విధంగా నడుస్తూ ఉంటుంది ఆ యజ్ఞము. ఆ 4 ఋత్విక్కులతోటి యజ్ఞం నడవాలనుకోండి, 4 వేదాలు వ్యవస్థితంగా ఉండాలి. ఇంత పని నేను చేసి యజ్ఞ సంతత్యై రాబోయే కాలంలో ఈ
యజ్ఞాలు అలా ఈనాటి వరకు యజ్ఞాలు చేసుకుంటూనే ఉన్నారు. చిన్న పెద్ద అటువంటి యజ్ఞాలు అవన్నీ కూడా జరగాలంటే వేదవ్యాస మహర్షి చేసిన వ్యవస్థయే కారణము. నేను ఆ విధంగా చేసి ఇదంతా కూడా నిలబెట్టినాను అని తాను చేసుకున్న వర్క్ గురించి తాను గొప్పగా అనుకోవట్లేదు. మనం ఎంత సాధించాము జీవితంలో అని ఒక సింహావలోకనం ఒకటి చేసుకుంటున్నాడు. ఇతిహాస పురాణంచ పంచమో వేదం ఉచ్యతే. అందరూ వేదాలే చదువుకుంటానండి, వేదం చదువుకోలేకపోతే ఆ జ్ఞానం నుంచి దూరం అయిపోవాల్సిన అవసరం ఏమున్నది? అందరికీ అందాలి జ్ఞానం. ఇది ఆయన యొక్క దృష్టికోణం. ఆ తరువాతి కాలంలో వాళ్ళు ఏం చేశారంటే పొరపాటు చేశారు. ఈ జ్ఞానం మన దగ్గరే ఉండిపోవాలి, స్త్రీలకి అధికారం లేదన్నారు. దాంట్లో 50% ఆఫ్ ది సొసైటీ జ్ఞానానికి దూరం అయిపోయారు. దానివల్ల మొత్తం సోషల్ కాన్షియస్నెస్ దెబ్బతింది. ఇంకెవాళ్ళకు అధికారం లేదు, మరే వాళ్ళకు అధికారం లేదు. అందరికీ జ్ఞానం అందాలని ఆయన ప్రయత్నం చేస్తే దానికి ఆపోజిట్ ఎఫెక్ట్ గత 1000 సంవత్సరాల్లో జరిగింది. ఆయన 5500 సంవత్సరాల క్రితం చేసిన ఎఫర్ట్కి 1000 ఏళ్ల క్రితం చేసిన ఎఫర్ట్కి ఎంత దోషం వచ్చిందో మీరు గమనించండి. ఎనీవే, సో ఆయన వేదాల్లో ఉండే సారాన్నంతని పంచమ వేదము మహాభారతాలు. ఆ మహాభారతం చూస్తుంటే పుట్టల కింద ఉంటాయి దాంట్లో ధర్మాలు. ఆ వేద ధర్మాలన్నింటినీ ఆయన దాంట్లో నిక్షేపించినారు. నాతి ప్రసీద హృదయ సరస్వత్యాస్తటేషు చౌ వితర్కయన్ వివిక్తస్థ ఇదంచోవాచ ధర్మవిత్ 17. సో కానీ ఆయన హృదయం మాత్రం ప్రసన్నం కాదు. ఇంకా చేసిన పనికి తృప్తి కలగలేదు. ఏదో లోటు కనపడుతోంది. మనం చేయాల్సినవన్నీ చేసేసామో, ఇంకా ఏ పని లేదు, మనం ఇంకా వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోవచ్చు అని గృహస్థ అనుకుంటాడు అనుకోండి. కానీ అనిపిస్తుంది లేదు, ఈ పిల్లవాడికి ఇంకా మనం పూర్తిగా వ్యవస్థ చేయలేదు, చేసిన వ్యవస్థ చాలదు, ఇంకొంచెం చేస్తే కానీ వీడికి మన కాళ్ళ మీద నిలబడలేదు అని అనిపించవచ్చు. కానీ వేదవ్యాస మహర్షికి ఆ ఇబ్బంది ఏం లేదు. ఆయన అనుకుంటున్నాడు మనం చేయాల్సిన సమాజ కళ్యాణం అంతా చేసేసాము, ఇంకా చేయాల్సింది ఏం లేదు అని అనుకుంటే ఏదో మనస్సులో లోటు, ఇంకా ఏదో చెయ్యనిది ఏదో మిగిలిపోయి ఉన్నది అనే ఒక భావన కలుగుతోంది. తృప్తి కలగటం లేదు. సరిగ్గా ఆ టైంలో అక్కడికి నారద మహర్షి వచ్చాడు. కృష్ణస్య నారదోభ్యాగాదాశ్రమం ప్రాగుదాహృతం 33 తమభిజ్ఞాయ సహసా ప్రత్యుత్థాయాగతం ముని. చూడండి, నారదుడు అంటే లోకంలో ఒక పెద్ద దురభిప్రాయం ఒకటి ఉన్నది. భాగవతంలో ఆ దురభిప్రాయం తొలగిపోతుంది. నారదుడు అంటే కలహప్రియ అని అంటారు. అలాగా ఎక్కడ భాగవతం మొత్తం మీద నారదుడిని ఆ విధంగా వర్ణించినటువంటి మాట ఒక్కటి కూడా రాదు. ఈ సినిమాల్లోనూ అక్కడ అలాగే నిరూపించి ఆయన వచ్చేటంటే ఏదో దెబ్బలాట పెట్టవలసిపోతాడు అన్నట్టుగా అలాగా వర్ణించారు. అలాగే ఈ కొండలు చెప్పి వాళ్ళ నేరే నారదుడు వస్తున్నాడు రా అని కూడా అంటారు. ఈ తెలుగు నాటక రంగంలో ఈ నారదుడిని మరీ అధ్వాన్నంగా ప్రజెంట్ చేసేసారు. సో సమాజంలో నారదుడు అంటే అభిప్రాయమే చెప్పిపోయింది. రాంగ్ ఇట్ ఈస్. నారం జ్ఞానం దదాతి అంటే నారదుడు. ఎక్కడైనా ఒక సమాజ కళ్యాణానికి సంబంధించిన జ్ఞానాన్ని అందివ్వాలి అంటే అక్కడ నారదుడు ఉంటాడు. వాల్మీకి మహర్షి ఒక కిరాతునకు శాపాన్ని ఇచ్చి, అయ్యో మనం అనవసరంగా శాపాన్ని ఇచ్చామే, ఎందుకు మనం ఇలాగంటే దానికి ఎందుకు పూనుకున్నాము అని మనస్సులో చాలా క్లేశపడుతూ ఆయన పాపం సంకర్తవ్యత విమూఢుడై ఉన్న సందర్భంలో అక్కడికి నారదుడు వచ్చి నీవు శ్రీమద్ రామాయణాన్ని రచించవయ్యా అని సలహా ఇవ్వకపోతాడు. ఆయన వచ్చాడంటే అటువంటి లోక కళ్యాణం జరగాలి, దెబ్బలాటలు కాదు జరిగింది. తర్వాత ఇక్కడ ఎప్పుడైతే వ్యాస మహర్షి ఇలాగా ఏదో లోటు ఉన్నది, ఇంకా నేను చేయాల్సినటువంటి కర్తవ్యం ఒకటి ధర్మం విషయంలో ఒకటి ఉన్నట్టుగా భాషిస్తోంది, కానీ అదేమిటో క్లియర్ కట్గా ఐడియాస్ క్రిస్టలైజ్ కావటం లేదు అని ఆయన మీమాంస పడుతున్న సందర్భంలో అక్కడికి నారదుడు వచ్చాడు. నారదుడు వచ్చి ఏమీ తెలియని వాడికి అలాగా వచ్చాడు, ఏదో ఊసిపోక వచ్చినట్టుగా వచ్చాడు. యాదృచ్ఛికోముని అని వర్ణించారు. ఆయన అలా తిరుగుతూ ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడే తిరుగుతాడు. ఆయనకేమో ఒక ఊరు రైము లేకుండా తిరుగుతాడు అన్నట్టు కనపడతాడు, కానీ ఎక్కడ అవసరమో అక్కడ ప్రత్యక్షమవుతాడు. మీరు చుట్టూ అనేక గాథలు ఉన్నాయి. అక్కడికి వచ్చాడు. 5వ అధ్యాయం. శ్రీ నారదోవాచ భవతానుదిత ప్రాయం యశో భగవతోమలం. సరే, నారదుడు రాగానే వేదవ్యాస మహర్షి ఆయనకు ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి సత్కారం చేసి, అయ్యా పురాసాన, నారదుడు ఈయన అడుగుతాడు, అంతా పురాణ పురాసాన, నీవు చాలా మహాభారతాన్ని రచించి కృతవాన్ భారతం యస్వం సర్వార్థ పరిబృంహితం
అన్ని గొప్ప విషయములతో కూడి ఉన్నటువంటి మహాభారతాన్ని నువ్వు నిర్మాణం చేసావు. సో జిజ్ఞాసు లోకానికి అంటే జ్ఞానం కావాలని తహతహలాడే జనులకు నీవు చేసినంత ఉపకారము ఈ ప్రపంచంలో ఏ ఒక్కడూ కూడా చేయలేదు. ఆయన నిర్మాణం చేసినంత లిటరేచర్ని ఈ మానవ మాతృడు ఎవడు కూడా మొత్తం మానవ ఇతిహాసంలో ఎవడు రచించలేదు. అంతటి మహోపకారం నువ్వు చేసేవయ్యా. ఏమిటో అలా ఉన్నావు, నీ మొహం చూస్తే నాకేదో మనస్సులో కష్టపడుతున్నావేమో అని అనిపిస్తోంది అని ఏమీ తెలియని వారికి మళ్ళీ ఆయనకన్నీ తెలుసు. తెలియని వారికి మళ్ళీ ప్రశ్నించి అడిగితే అప్పుడు వ్యాస మహర్షి అంటాడు, అస్త్యేవమే సర్వమిదం త్వయోక్తం. నిజమే, నువ్వు చెప్పిందంతా కరెక్టే. వేదాలని నేను విభాగం చేశాను, మహాభారతాన్ని రచించాను, పురాణాలను ఏవేవో రచించాను. కానీ తథాపి నాత్మా పరితుష్యతే మే, నా మనస్సుకు మాత్రం సంతోషం కలగట్లేదు. ఏదో లోటు మిగిలి ఉన్నట్టే నేను అనుకుంటున్నాను. అదేమిటో నువ్వు ఏమన్నా నాకు సూచన ఇవ్వగలుగుతావా అని మహర్షి నారదుడిని అడిగితే అప్పుడు నారదుడు సమాధానం చేస్తున్నాడు. నారదుడు ఈ మాట చెప్పడానికే వచ్చాడు, కానీ రాగా ఇంకోటి కావాల్సిన సలహా చెప్పచ్చు. దట్ ఈస్ ది ప్రొసీజర్. నారదుడు అలాగే నువ్వు ఇంతటివాడు అంతటివాడు అని నువ్వు చేసిన వర్క్ అంతా మంచి వర్క్ చేశాడు కదా, ఆ చేసిన వర్క్ను ప్రశంసించి ఇప్పుడు పాయింట్అవుట్ చేస్తున్నాడు. నువ్వు ఒక్క అంశంలో ఇంచుమించు నువ్వు ఏమీ రచన చేయలేదు. అనుదిత ప్రాయం, నీ నోటం కూడా ఒక్క మాట కూడా, ఒక్క వాక్యం, ఒక్క శ్లోకం రాలేదు. దేనికో తెలుసునా? ఆ పరమేశ్వరుని యొక్క అమలమైన కీర్తిని గానం చేస్తూ నీ ఒక్క వాక్యం కూడా రాయలేదని నాకు అనిపిస్తుంది. అంటే మహాభారతం రాసేవు కదా. అంటే మహాభారతంలో నీవు అనేక ధర్మాలు చెప్తూ మధ్యలో ఉనికే ప్రసంగంగా ఏదో శ్రీకృష్ణుడి గురించి 4 మాటలు అన్నావు అంటే అదే హైలైట్ చేస్తూ శ్రీకృష్ణ లీలలను అలాగంటే హైలైట్ చేసి కేవలము మిగతా టాపిక్స్ అన్ని పక్కన పెట్టి పరమేశ్వరుని యొక్క మహిమని, విభూతిని, లీలలను, గుణములను అనువాదం చేస్తూ విస్తారంగా వర్ణించేటువంటి పని మాత్రం నువ్వు చేయలేదు. దీని మీద పోతల గారు ఇలా అన్నారు చూడండి, ధాతవు అంటే గొప్ప క్రియేటర్ విలువ. భారత ప్రతివిధాతవు, భారతాన్ని నిర్మాణం. వేద పదార్థజాల విజ్ఞాతవు, కామముఖ్య రిపుషక్క విజేతవు, హర్షడ్వర్గములు కామక్రోధములు ఇవన్నీ కూడా జయించిన వాడు. బ్రహ్మతత్వ నిర్ణేతవు అంటే బ్రహ్మసూత్రాలు రాసిన వాడు. యోగినేతవు, నిజానికి పతంజలి యోగ దర్శనానికి కూడా వేదవ్యాసులు ఒక భాష్యాన్ని రచించారు అని లోకంలో ప్రసిద్ధి పుస్తకం కూడా ఉంది. వినీతుడవీవు, చాలా వినయం గలవాడవి. చెలించి చెల్లరే కాతరు కైవడిన్ వగవగారణమేమి పరాశరాత్మజ. అయినా కూడా నీ మనస్సులో ఇంత పని చేసినా కూడా నీ మనస్సులో ఏదో లోటు ఉంది అంటే ఆ లోటుకి కారణము ఈ విధంగా ఉన్నది. ఏమిటంటే ఆ కారణము యథా ధర్మాదయశ్చార్థా మునివర్యానువర్ణితాః తథా వాసుదేవస్య మహిమా హ్యనువర్ణితః. యజ్ఞయాగాది క్రతువులు, పూజలు, పురస్కారాలు, తీర్థాలు ఇలాంటివన్నీ వర్ణించావు. అన్ని పురుషార్థాన్ని చాలా విస్తారంగా నిరూపించావు. కానీ భగవాన్ వాసుదేవుని యొక్క మహిమను వర్ణించేటువంటి పని మాత్రం నువ్వు చేయలేదు. ఇంతవరకు నువ్వు ఆ పని చేయలేదు అని అసలు కవులు వాళ్ళ రచనలు వాటి గురించి ఒక ఒపీనియన్ ఒకటి ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ వెర్సెస్ ఇవన్నీ కూడా. నయత్వచిత్రపదం హరేర్యశః జగత్ పవిత్రం ప్రగృణీత కరేచిత్ తద్వాయసం తీర్థముశంతి మానసాః నయత్ర హంసా విరమంత్యుశిక్షయాః. ఇప్పుడు ఒక నది ప్రవహిస్తుంది. నదిలో ఎక్కడైనా స్నానం చేస్తే ఆ స్నానం చేసిన ఫలం వస్తుంది. కానీ జనులు ఎక్కడ పడితే అక్కడ స్నానం చేయరు. కేవలము కొన్ని ఘట్టాల్లో మాత్రమే స్నానం చేస్తారు. కొన్ని పవిత్రమైన ఘట్టాల్లో మాత్రమే స్నానం చేస్తారు. మిగతా ఘట్టాలని వాటి జోలికి వెళ్ళరు. అలాగే జనులు వెళ్ళని ఘట్టాల్లో కాకులు మొదలైనవి స్నానం చేస్తూ ఉంటాయి. కాకతీర్థంలో హంసలు వెళ్ళవా? కాకులు 10 చోట్ల చేరితే హంసలు అక్కడికి వెళ్ళవు. ఎక్కడైనా స్నానం చేయొచ్చు. అలాగే సాహిత్య పిపాసులు అంటే కవితా సౌందర్యాన్ని ఆస్వాదించే ఉత్సాహం కలిగినటువంటి వాళ్ళు సాహిత్యంలో ఎక్కడైనా వాళ్ళు ఆ ఎంజాయ్మెంట్ వస్తుంది. కానీ ఏవో కవితలు, గాలిబ్ గజల్స్ ఇలాంటి కవిత శృంగార కవితలు వాటిలో
వాటి జోలికి అందరూ జిజ్ఞాసులు వెళ్ళరు. జిజ్ఞాసులు ఎటువంటి కవితా సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకుంటారంటే, ఏ కవిత్వంలో హరేర్ యశ జగత్ పవిత్రం ప్రభువు మానవుని యొక్క హృదయాన్ని లోకాన్ని కూడా పవిత్రం చేసేటువంటి ఆ శ్రీహరి యొక్క కీర్తి గానము చేయబడుతుందో అటువంటి కవిత్వాన్ని సత్పురుషులు ఎంజాయ్ చేస్తారు. మంచి అలంకారాలు, ఉపమాలంకారము, ఇతర అలంకారాలు, శబ్ద చిత్రములు అన్నీ ఉన్న గ్రంథం అండి ఇది. మనం గ్రంథం ఇచ్చారనుకోండి, వాట్ ఈస్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ గ్రంథం అని అడుగుతాం. అడిగితే సబ్జెక్ట్ మ్యాటరు ఏదో సిద్ధి సబ్జెక్ట్ మ్యాటర్ అని చెప్పారు, లోకానికి సంబంధించిన సంసారానికి సంబంధించిన సబ్జెక్ట్ అని చెప్పారు అనుకోండి, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. దీనిలో శ్రీహరి యొక్క కీర్తిని గానం చేశాము అని చెప్తే వెంటనే వీ గో ఫర్ ఇట్. వాస్తవానికి శ్రీహరి యొక్క కీర్తిని గానం చేసే కవితలో ఒక ఛందోబద్ధం లోపించిన, కొన్ని అలంకారాలు తక్కువైనా పర్వాలేదు. శ్రీహరి యొక్క భక్తికి సంబంధం లేని కేవల లౌకిక కవిత్వంలో ఎంతటి అలంకారాలు, ఛందస్సులు, శబ్దాలంకారాలు, ఇతర కావ్య శోభలు ఉన్నా కూడా దాని వలన ప్రయోజనము లేదు. సో నేను కనుక ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అనుకోండి, బాగుండదు. కొన్ని పుస్తకాలు ఎలా చెప్తే బాగుండదు. ఏమి ఎగ్జాంపుల్స్, అలాంటి ఎగ్జాంపుల్స్ అనవసరం. కొన్ని పుస్తకాలు చదవడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. పురుషార్థం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి విజయవాడ రైల్లో వెళ్తున్నారు అనుకోండి, ప్లాట్ఫామ్ మీద ఒక పుస్తకం కొనుక్కుంటారు. అది చదివేసి విజయవాడ వచ్చేటప్పటికి చదివేస్తారు, 6 hours చదివేస్తారు. కాలక్షేపం అయిపోతుంది. కాలక్షేపం బఠానీ లాంటిది ఇది కూడా అయిపోయిన వెంటనే అక్కడే పారేసి ఆ సీటు మీదే పారేసి వెళ్ళిపోతుంటే ఏమన్నా మీ పుస్తకం మర్చిపోయారు వెనకాల నుంచి ఒక ఆయన అమాయకుడు పిలిస్తే ఏం పర్లేదు అలా ఉండనివ్వండి దిగేస్తారు. ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ బుక్. అటువంటి చదువు వల్ల ఉపయోగం లేదు. ఏ చదువు చదివితే మనకి ప్రహ్లాదులు చెప్పబోతున్నాడు ఆ విషయం కూడా. సో పరమేశ్వరుని యొక్క కీర్తిని గానం చేసేటువంటి గ్రంథము రచిస్తే అప్పుడే ఆ కవితా శక్తికి సామర్థ్యము. పద్యాలు చెప్తారనుకోండి, ఆ పద్యాలు చెప్తూ ఉంటారు, మంచిగా గొప్పగా పద్యాలు కడతారు. ఓసారి ఏమో సినిమా హీరో మీద, ఇంకోసారి ఏమో ఏదో సర్కస్ మీద, ఇంకోసారి మరో దాని మీద. ఈ రకం పద్యాలు ఎందుకు ఉపయోగం ఏమిటి దానివల్ల? ఆ విషయాలు మనకి అలాగే తెలుస్తూనే ఉన్నాయి, పద్యంలో చెప్పట్లేదు. అలాగదండి ఒక పద్యం చెప్పి ఆ పద్యంలో శ్రీకృష్ణుని యొక్క మహిమను వర్ణించారనుకోండి, నల్లని వాడు పద్మనయనములవాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు అని అలా పద్యం అంటుంటేనే ఆ శ్రీకృష్ణుని యొక్క ముగ్ధ మనోహర రూపం మనస్సులో సాక్షాత్కరిస్తుంది. పద్యం అంటే అలాంటి పద్యం మనకు ఉపయోగపడుతుంది. ఏదో ఉత్తుత్తి పద్యాల వల్ల, సందర్భమైన పద్యాల వల్ల మనకేమి అటజని గాంచ భూసురుడు అంటూ ఏదో పెద్దగా ఎందుకంటే ఆ పద్యం చూసారు. నేను మొదలు పెడితే అలాగే ఉంటుంది. తెలుగు సాహిత్యవేత్తలు విన్నారంటే ఇష్టపడరు. సో ఎనీవే, నామాన్యన్వంతస్య యశోంకితాని యశృణ్వంతి గాయంతి గృణంతి సాధవః. సాధు పురుషులు కేవలము పరమేశ్వరుని యొక్క పవిత్రములైన నామములతో కూర్చబడిన కవిత్వాన్ని మాత్రమే ఆస్వాదిస్తారు. కాబట్టి నీ కవితా ధోరణిని ఈ రంగంలో ఏమైనా ప్రవేశపెట్టి ఒక అద్భుతమైనటువంటి పురాణాన్ని నిర్మాణం చెయ్యి. అతో మహాభాగ. ఇంకోహండి నేను అసలు ఇటువంటి సలహా ఇవ్వను, నిన్ను అడుగుతున్నాను. నువ్వు మంచి విద్వాంసుడు కనుక భవానమోఖదృక్, చాలా గొప్ప జ్ఞానము నీకు కలదు. శుచిశ్రవా సత్యరతో ధృతవ్రత. ఈ లక్షణాలు లేకుండా కేవల కవిత్వం వల్ల ఉపయోగం లేదండి. నేను కేవలము లోకంలో పెద్ద కవులని ప్రతిష్ఠ చెందిన వారి కవితలు నేను కొన్ని చదివాను. నేను అన్ని చదవడం నాకు అలవాటు. ఆ ధోరణిలో అది చదివాను. చదివితే ఆ కవిత్వంలో వాళ్ళ సంసారాసక్తి, వాళ్ళకు ఉండేటువంటి కామక్రోధాది దుర్గుణములు ఆ కవిత్వంలో కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉంటాయి. అటువంటి కవిత్వం చదివి ఈ ఫలానా వ్యక్తి వీడు సంసారం ముందు ఆసక్తి కలవాడు అనే కంక్లూషన్ మనం తీసుకున్నాం అనుకోండి, దానివల్ల మనకి ఉపయోగం లేదు, ఏమీ ఉపయోగం. సో నీవు గొప్ప కీర్తి కలదు, సత్యరత, సత్యమునందు నిష్ట గలవాడవు, ధృతం వ్రత, ఏదైనా ఒక ధర్మకార్యాన్ని చేయాలంటే పట్టుదల గలవాడవు. కాబట్టి నువ్వేం చేస్తావంటే గురుక్రమస్యాఖిల బంధముక్తయే సమాధి నానుస్మరయత్ విచేష్టితం. సమాధిలో కూర్చో, మనస్సుని ఆ దివ్య దృష్టిని సాధించి ఆ పరమేశ్వరుని యొక్క లీలలన్నింటినీ కూడా దర్శించు. గురుక్రమస్య, గొప్ప అనంత శక్తి సంపన్నుడైనటువంటి పరమేశ్వరుడు. వామనావతారం గురుక్రమ అంటే చెప్తాను అది. సో ఆ వామన రూపంగా లోకాన్ని రక్షించినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క లీలని స్మరించి దానికి కవితా రూపాన్ని జోడించు.
అని చెప్తాడు. చెప్పి ఆయన అంటాడు, నేను చూడు హే నారద మహర్షి, నువ్వు ఇంత సలహా చెప్పావు కదా నాకు, అసలు నీ వృత్తాంతమేమి, నీలో ఇంత భక్తి సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని వ్యాసుడు అడిగితే, అప్పుడు నారదుడు వ్యాసుని చేత ప్రేరేపించబడిన వాడై తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తున్నాడు. 23వ శ్లోకం. అహం పురాతీత భవే భవం సుతః దాస్యాస్తు కస్యాశ్చన వేదవాదినాం. పూర్వజన్మలో, ఎర్లియర్ జన్మ, దీనికి ముందు జన్మ, పూర్వజన్మలో నేను ఒక దాసీ యొక్క కుమారునిగా ఉండేవాడిని. అంటే పూర్వజన్మ స్మృతి నారద మహర్షికి ఉన్నది, ఆయన దేవర్షి కనుక అందరికీ ఉండదు, ఆయనకు ఉన్నది, అది స్పెషల్. సో పూర్వజన్మలో ఒక దాసీ ఒక ఆమె ఉండేది, ఆమెకి భర్త లేడు, వితంతు. ఒక వేదవాదిన అంటే ఒక పవిత్రమైనటువంటి వైదికుల గృహంలో ఆమె చాకరీ చేసుకుంటూ ఆవిడ కాలక్షేపం చేస్తూ ఉండేది. ఇప్పుడు మనం చాకరీ చేసి ఇల్లు కూడా ఎక్కడైనా చాకరీ చేయాల్సి వస్తే తప్పేం లేదు, సేవ చేయడంలో తప్పేం లేదు, ధనాన్ని తీసుకోవడం కోసం సేవ చేస్తాము, దాంట్లో దోషమేం లేదు. కానీ మనం ఎక్కడ సేవ చేస్తున్నామో ఆ ఇంట్లో మంచి సంస్కారాలు ఉన్న ఇల్లు అనుకోండి, అది ఒక భాగ్యం. తాగుబోతులు లేకపోతే తిండిబోతులు వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళకి బాధ్యతలు సంధిస్తూ జీతం సంపాదించుకోవడం కంటే ఏదో ఇటువంటి కార్యక్రమం ఉన్న చోట సేవ చేసి జీతం సంపాదించుకోవడంలో పవిత్రత ఉంది చూడండి. ఆ సేవ చేసి భాగ్యం, ఉద్యోగం చేసి దానికి కూడా సేమ్ జీతం అయినా ఒక మల్టీనేషనల్ కంపెనీలో చేస్తే అదో తృప్తి. సో అలాగే సేవ చేసి చోట కూడా అటువంటి సంస్కారం ఉంటే ఆవిడికి అనేక కొత్త కొత్త సంగతులు అన్నీ తెలుస్తాయి. ఆవిడకి కూడా కొంత ధర్మం యొక్క రబ్స్ ఆఫ్ అంటారే, కొంత సంస్కారం ఆమెకు వస్తుంది. ఆమె పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లల అభివృద్ధిలో వస్తుంది, పిల్లలకి మంచి సత్సంగం వచ్చేస్తుంది. సో ఆ విధంగా ఆ దాసి ఆమె వేదవేత్తల యొక్క గృహంలో ఉండేది. ఆమె వెంట నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. నిరూపితో బాలక ఏవ యోగినాం శుశ్రూషణే ప్రావృషి నిర్వివక్షతాం. ఒకసారి వాళ్ళ ఇంటికి కొంతమంది మహాత్ములు ఋషులు వచ్చి వాళ్ళు అక్కడ మకాన్ చేశారు. 1 నెల రోజులు అక్కడ ఉన్నారు. ఎందుకంటే వర్షాకాలం ప్రయాణ సాధనాలు ఏం లేక వాళ్ళంతా అక్కడే నిలిచిపోయారు. సో వాళ్ళకి సామానాన్ని ఇవ్వటానికి, తర్వాత వాళ్ళ బట్టలు ఎండవేయటానికి, ఇతరములైన పరిచర్యలు చేయటానికి ఏం చేశారంటే ఆ వేదవేత్తల గృహస్థులు ఉన్నారే, వాళ్ళు అతిథి ధర్మం చేతను వీళ్ళకి మకాలు ఇచ్చినటువంటి వారే. ఈ తల్లితో పాటుగా కుర్రాడు కూడా వస్తున్నాడు కదా, ఈ కుర్రాడిని పిలిచి, ఎలా నాన్న నువ్వు మీ అమ్మ కొంచెం సహాయం చేసినట్టు ఉంటుంది, ఆ మహాత్ములు ఉన్నారే వాళ్ళు ఆ పక్క చోట ఒక కార్నర్లో రూమ్లో వాళ్ళు మకాన్ చేస్తున్నారు, వాళ్ళకి నువ్వు సేవ చేస్తూ ఉండు. వాళ్ళకి మంచినీళ్ళు కావాలంటే తీసుకెళ్ళి, వాళ్ళకి ఏదైనా బట్టలు కావాలంటే తీసుకెళ్ళి, ఇతరులైన సేవలు వాళ్ళకి చేస్తూ ఉండు. నీ పూజ ఏంటంటే వాళ్ళకి సేవ చేయటమే అని ఆ తల్లి ఆ గృహస్థు వాళ్ళు ఈ కుర్రాడిని పురమాయించారు. తేమయ్యపేతాఖిల చాపలేర్భకే, నేను వాళ్ళకి సేవ చేయటం మొదలుపెట్టాను. అయితే నేను చిన్నప్పుడే ఎలా ఉండేవాడిని అంటే ఆటపాటల యందు వస్తువుల్ని పాడు చేయటం నందు నాకు ఎక్కువ ప్రీతి ఉండేది కాదు. పిల్లలలో అల్లరి లక్షణం ఉంటుంది, చాపల్యం ఉంటుంది, నా ఇందు అది ఉండేది కాదు. నేనేం చేశానంటే చాలా శ్రద్ధతోటి ఆటపాటల యందు దృష్టిని మళ్లించి ఆ మహాత్ముల్ని సేవ చేస్తూ ఉండిపోయాను. చిన్నతనంలో అటువంటి శుశ్రూష లభించడం కూడా ఒక భాగ్యమే. సో నాకు అటువంటి భాగ్యం లభించింది. వాళ్ళు నేను చేసినటువంటి సేవకి, నా యొక్క వినయానికి, నాకు ఉండేటువంటి స్థిర చిత్తానికి వాళ్ళు చాలా సంతోషించి నన్ను ఎంతో అనుగ్రహించారు. వాళ్ళు తత్రాన్వహం కృష్ణ కథా ప్రగాయతాం. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పొద్దున్న లేచి స్నానాధికం చేసుకునేవో జపము తపస్సు చేసుకునేవారు, ఆ సాయంకాలం కూడా తపస్సు చేసుకునేవారు. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత విశ్రమించి ఆ సమయంలో కొంత ఫ్రీ టైం ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవాను యొక్క గాథలను వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవారు, కీర్తనం చేస్తూ ఉండేవారు. కొంతసేపు కీర్తన వాళ్ళు ఒక విద్వాంసుడు చెప్తే మిగతా వాళ్ళు శ్రవణం చేయటము ఆ రకంగా చేసేవారు. వాళ్ళు చేస్తుంటే ఆ టైంలో నాకు పనే ఉండేది కాదు. సాయంకాలం దాకా నేను అక్కడ ఉండి రాత్రికి మా అమ్మతో పాటు ఇంటికి వెళ్ళేవాడిని. కానీ పనే లేదు కదా అని ఇటువంటి తిరగకుండగా నేను కూడా అక్కడ కూర్చుని వాళ్ళ యొక్క ప్రసంగం అంతా కూడా వింటూ ఉండేవాడిని. ఇది ఎలా ఉంటుందంటే మహాపురుషుల యొక్క సమీపంలో ఉంటే మంచి ప్రసంగాలే ఉంటాయి. ఒకసారి నేను మా గురువు గారు కొప్పుల సుబ్రహ్మణ్య గారిని వారిద్దరం కలిసి గుర్రం బండిలో ఓ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాం. మధ్యలో 5 మైళ్ళు ఆ గుర్రబండిలో వెళ్ళడం, గుర్రబండిలో రావడం, అలా పురమాయించుకుని చేసి అలాగే వెళ్ళేవారు పూర్వం. సో నేను ఆయన
నేను ఆయన శిష్యుడిని, ఆయన దగ్గర చదువుకుంటూ ఉండేవాడిని. గుర్రబండిలో ఎక్కాము, బండి వాడు ముందు ఎదుగుతూ చదువుతున్నాడు. వాడు నేనేదో అడగడం, ఆయన చెప్పడం, లేదా ఆయన ఏదో నన్ను ప్రశ్న అడగడం, నేను చెప్పడం, తప్పు చెప్తే సరిదిద్దడం, మంచిగా చెప్తే బాగా చెప్పేవాడినాం. ఈ రకంగా వెళ్ళేప్పుడు గంటన్నర, వచ్చేప్పుడు గంటన్నర, 3 గంటల ప్రసంగం. ఆ గుర్రబండి అతను మంచి సంస్కారం తర్వాత 3 గంటలు అయిపోయిన తర్వాత మా గురువు గారు అతనికి 10 రూపాయలు ఇవ్వబోతే, గురువుగారు ఈ వాటికి ఇదే మీకు ఉద్దేశం అని వాపసు వచ్చారు. అంటే అదేమిటా తీసుకో అంటే, నా జన్మలో నేను ఇన్నిసార్లు గుర్రబళ్ళు తోలేను, ఆ గుర్రబడిలో నేను ఒకటి ఉన్నాననే దృష్టి కూడా లేకుండా వాడు ఏవేవో కబుర్లు చెప్పుకునేవారు, అనేక రకాలైన కబుర్లన్నీ వినివాడిని, చిత్రాలైన కబుర్లు, మనస్సులో మానవుల సంస్కారాలు ఇలా ఉంటాయి కదా అని నేనే ఆశ్చర్యపడుతూ ఉండేవాడిని. అలాంటిది ఈ రోజు మొట్టమొదటిసారిగా అద్భుతమైనటువంటి జ్ఞానానికి సంబంధించిన ప్రసంగం విన్నాము, కాబట్టి మీరు గురుదక్షిణగా తీసుకోండి అని ఇచ్చారు. అంటే ఇది తీసుకుని మళ్ళీ ఇచ్చారు, ఆయన తీసుకోండి, నేను తీసుకున్నాను ఆయన మళ్ళీ ఇచ్చాను. సో ఇది ఎందుకు చెప్పానంటే ఆ సత్సంగంలో ఉండేటువంటి మహిమ. సో ఆ విధంగానే నేను కూడా ఆ మహాత్ములు మధ్యాహ్నం పూట వాళ్ళు చెప్పుకునేటువంటి ప్రసంగాన్ని ఇంట్లో గడిపాను. ఇత్థం శరత్ప్రావృషికా వృతూహరే, ఈ విధంగా ఒక 2 మాసాల కాలం వాళ్ళ యొక్క సంఘంలో నేను గడిపిన కారణంగా నాకు ఆ శ్రీహరి యొక్క మహిమ, లీలలు, భక్తి, తర్వాత కీర్తన చేయుట మొదలైన మహామంత్రము, దాని యొక్క అర్థము, ఈ సమాచారం అంతా కూడా నాకు తెలిసిపోయింది. ఎటువంటి సమాచారం అంటే అది భక్తి ప్రవృత్తాత్మరజస్తమోపహ. ఆత్మరజస్తమోపహ భక్తి, చాలా చక్కటి వాక్యాలు. ఆత్మ అంటే బుద్ధి, అంతఃకరణం. ఆత్మ అంటే అస్తమానం సచ్చిదానందాత్మ కాదు. సో అంతఃకరణములో ఉండేటువంటి రజస్సుని తమస్సుని పోగొట్టే భక్తి పుట్టిస్తుంది. వాళ్ళ సత్సంగం భక్తి పుట్టాలి. వన్ హ్యాస్ టు కల్టివేట్ ఇట్. సడన్ గా భక్తుడు ఎవడో అయిపోవడం. వన్ హ్యాస్ టు గ్రో ఇన్ టు దట్ డివోషన్. కేర్ఫుల్ గా వన్ హ్యాస్ టు గ్రో. అది ఆ 2 నెలలు వాళ్ళ దగ్గర సత్సంగం చేయటం వల్ల నాకు అటువంటి భక్తి పుట్టింది. ఇప్పుడు మనస్సులో 3 గుణాలు ఉంటాయి, సత్వ, రజస్, తమః. తమో గుణం వల్ల పెర్వర్స్ ఐడియాస్ పుడతాయి. తమో గుణం నుంచి పుట్టిన కామన కోరిక ఏదైనా ఉంటే అది పెర్వర్షన్ బేస్డ్ కోరికలు ఏవో ఉంటాయి. చాలా పెర్వర్షన్స్ ఉంటాయి కోరికలు. ఎలా ఉంటుందంటే అక్కడ ఏదైనా 4 పక్షులు ఉన్నాయనుకోండి, పావురాలు, వీడికి కుర్చీలో కూర్చుని ఉంటాడు, ఆ పావురాన్ని పట్టుకుని దానికి తాడు కట్టి లాగాలనో ఏదో కోరుతుంది. అలాంటి కోరికలు ఉంటుంది. లేకపోతే పశువు ఏదైనా ఉందనుకోండి, కలపుచ్చుకుని దాన్ని కొట్టాలని కోరిక. ఇవన్నీ శాడిజం రిలేటెడ్. ఇలాంటి నేను ఉండే దృష్టాంతం చెప్పాను మీకు, పెర్వర్షన్ ఎలా ఉంటుందంటే ఇటువంటి డిజైర్స్ అన్నీ కూడా తమో గుణం నుంచి పుడతాయి. ఇక రజోగుణం, ఇప్పుడున్న ధనాన్ని 10 రెట్లు చేయాలి, ఆ కోరిక రజోగుణం నుంచి వస్తుంది. ఇప్పుడున్న భోగాలకి 10 రెట్లు భోగాలను అనుభవించాలి. ఇప్పుడు నేను సూట్ ఒకటి వేసుకున్నాను, దాని ఖరీదు 5,000 అనుకోండి. ఈ మధ్యనే బనానా రిపబ్లిక్లో 10,000 ఖరీదైన సూట్ ఒకటి వచ్చింది. కాబట్టి ఈ సూట్ని పక్కన పెట్టి ఆ సూట్ కొనుక్కుని వేసుకోవాలి. ఆ కోరిక ఉంటుంది కదండి, తప్పేం లేదు, కొనుక్కుండడంలో తప్పేం లేదు. కానీ ఆ కోరిక రజోగుణం నుంచి పుట్టింది అని నేను అంటున్నాను. ఏది తప్పు ఈ జడ్జిమెంట్లే ఉంటాం. మీకు అవస్తే గీతలో 18వ అధ్యాయం చూడండి, ఎక్కడ తప్పు ఒప్పునే మాట ఆయన అందరూ ఇలా చేయమని కూడా అందరు. కానీ ఇదిగో ఈ రకం భోజనం చేస్తే ఇది సాత్విక భోజనము, ఇది చేస్తే రాజసము, ఇది చేస్తే తామసము. ఎవ్రీథింగ్ ఈస్ డిస్క్రైబ్డ్ అండ్ లెఫ్ట్ టు ఇండివిజువల్ డెసిషన్. సో ఆ విధంగానే పెద్ద పెద్ద కోరికలు, ఉన్న భోగాల కంటే అధికమైన భోగాలనే కోరిక తప్పేం కాదు, బట్ అది రజోగుణం నుంచి పుట్టింది. ఇంకా సత్వగుణము యొక్క కోరిక ఎలా ఉంటుందో చెప్పంటారు. దాంట్లో కూడా సత్వగుణంలో కూడా కామన్ ఉంటుంది. తమో గుణంలోనూ రజోగుణంలోనూ తాను అనుభవించి ఆనందించాలి అనే లక్షణం ఉంటే, సత్వగుణంలో ఇతరులకు సేవ చేసి ఆనందాన్ని పొందాలి అనే లక్షణం ఉంటుంది. ఇప్పుడు పండు ఉందనుకోండి, లడ్డు ఉందనుకోండి, నేను తినేస్తే ఆనందం కలుగుతుంది, కడుపు నుండి హాయిగా ఉంటుంది. ఆ హాయి రజోగుణం నుంచి తమో గుణం నుంచి పుట్టింది. కానీ ఈ లడ్డు నా పిల్లవాడి చెనికిచ్చాను అనుకోండి, వాడి మొహం బల్బులో వెలిగిపోతుంది. వాడు ఎంతుకుంటూ వెళ్ళి ఆ లడ్డు తింటాడు. వాడిని చూస్తే నా మనసుకి ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఆ ఆనందంలో నా ఆకలి కూడా నేను మర్చిపోతాను. అదిగో ఆ ఆనందాన్ని, ఆ సుఖాన్ని సాత్విక సుఖము అంటారు. తిని ఆనందించేవాడు జీవుడు, తినిపించి ఆనందించేవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఇక్కడే ఉంటాడు, ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఉంటాడు. సో ఈ హృదయంలోనే పక్కనే ఉంటాడు. మీరు ఏకం చేస్తే ఏకమైపోతాడు కూడా. సో అలాగా ఆ సాత్విక సుఖము అన్నది ది హ్యాపీనెస్ డెరైవ్డ్ అవుట్ ఆఫ్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. దట్ ఈస్ సాత్విక సుఖము.
ఆ సాత్విక సుఖం మనం అట్టి పెట్టుకోవాలి, సాత్విక సుఖాన్ని కోరుకోవాలి. రాజస తామస సుఖాలని, తామస సుఖాన్ని సుతరాము పరిత్యజించాలి, రాజస సుఖాన్ని గృహస్థికి అధికారం ఉన్నది కానీ క్రమంగా తగ్గించుకోవాలి రాజస సుఖాన్ని. ఎలాగ ఈ పని చేయటం అంటే భక్తి. భక్తి కనుక మీకు ఉన్నట్లయితే, భక్తిని కల్టివేట్ చేసుకోగలిగితే ఆ రాజస తామస లక్షణాలు తొలగి సత్వ లక్షణం పెరుగుతుంది. అటువంటి భక్తి నాకు కలిగినది వాళ్ళ సంగము వలన అని అంటాడు. అయితే వాళ్ళు వీడి యొక్క మంచితనాన్ని గమనించారు. ఈ విద్యార్థి, ఈ పని కుర్రాడు మీకు పని చేసి పెడతాడండి, మా ఇంట్లో పని చేసేయాలని యొక్క కొడుకు వీడు అని ఆ ఇంటి యజమాని వీళ్ళకి పరిచయం చేసి అప్పచెప్పాడు. వీడు పని కుర్రాళ్ళలాగా లేడు, అన్ని పనులు చేస్తూనే ఉన్నాడు, జ్ఞానాన్ని కూడా సముపార్జించుకుంటున్నాడు, తాము చెప్పేటువంటి శ్రవణం కూడా చక్కగా చేస్తున్నాడు, చెప్పే విషయాలను వింటున్నాడు. వాళ్ళకి ఎంతో మహానందం కలిగింది. దగ్గరికి పిలిచి వాటితోటి బాగా విస్తారంగా చర్చ చేసి, వీడే సామాన్యుడైన పిల్లాడు కాదు, వీడి చైల్డ్ ప్రాడిజీ, వీడు చిత్తల పిలుగు వంటి పిల్లవాడు కనుక వీడికి మనం ఇంకొంచెం ఉపాయం చేసినట్లయితే, కొంత సహకారం చేసినట్లయితే వీడి జీవితంలో చాలా పైకి వస్తాడు అనే ఒక ప్రేమతోటి, దాసి యొక్క కుమారుడు కదా అనే నిరాదరణ ఎన్నడూ లేదు. చూడండి, మహర్షులు ఎప్పుడు కూడా ప్రేమపూర్ణులై ఉంటారు. మహర్షులు అంటే కఠోరములైన భయంకరములైన రూల్స్ని లిస్ట్ ఇచ్చేసి, ఇవి మీరు పాటించారా, సరే సరే పాటించకపోతే మిమ్మల్ని నరకంలో వేయించేస్తాను నిప్పుల్లో, అలా ఉన్నాడు మహర్షి. మహర్షి అంటే కరుణామయుడే ఉంటాడు. కరుణామయుడు అలా మాట్లాడతారండి. శిక్ష వేసేప్పుడు కూడా అయ్యో వీడికి శిక్ష వేయక తప్పట్లేదే అని బాధపడుతూ శిక్ష వేస్తాడు, కానీ మహానందంగా శిక్షిస్తాడండి మహర్షి అన్నవాడు. అలా ఎన్నో చెప్పి కరుణామూర్తులుగా ఉంటారు. ఏమిటో తరువాతి కాలంలో మహర్షి అంటే మన ప్రాణాలు తీయడానికి వచ్చేలా అన్నటువంటి విధంగా నిర్మాణం అయింది, కానీ అలా ఉంటుంది ఎప్పుడు కూడా. మీరు గ్రంథాల్లో చూస్తే ఎంతో ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఏం చేశారంటే వీడిని దగ్గరికి పిలిచి, నువ్వు నాన్న ఇలా ఈ విధంగా సాధన చేసుకొని జీవితంలో పైకొస్తావు అని అతనికి ఒక మహామంత్రాన్ని ఉపదేశిస్తున్నారు. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. ఈ మంత్రాన్ని మనం అనొచ్చు. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ చ. భగవతే తుభ్యం నమః. ఓ పరమేశ్వర, నీకు నమస్కారం. భగవానుడవగు నీకు నమస్కారం. భగవానుడు అంటే షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు అని అర్థం. ఎందుకంటే సమగ్రమైనటువంటి శక్తి, జగత్తును సృష్టించే శక్తి, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య, ఆ సృష్టించినటువంటి జగత్తుని సమగ్రంగా రక్షించి పాలించేటువంటి సామర్థ్యము, యశస్సు, ఉత్తమ శ్లోక అని చెప్పానే, సమగ్రమైన కీర్తి అంటే సర్వమానవాళి చేత వివిధ రూపములలో కీర్తింపబడేటువంటి కీర్తి, శ్రీ అంటే సమస్త సంపదలకు అధీశ్వరుడై ఉండుట, లక్ష్మీపతి కదా ఆయన. తర్వాత సమస్త శోభకు, సౌందర్యానికి నిధానమై ఉండుట, సమస్త జ్ఞానమును కలిగి ఉండుట, గొప్ప వైరాగ్యమును, పూర్ణ వైరాగ్యమును కలిగి ఉండుట. 6 చెప్పారు. మీరు కౌంట్ మిస్ అయి ఉంటారు. 6 చెప్పాను. ఈ 6ంటికి భగ, ఈ భగ 6 లక్షణములు పూర్ణముగా కలవాడు కనుక భగవానుడు. నమో భగవతే వాసుదేవాయ ధీమహి. నిన్ను మేము ధ్యానము చేయుచున్నాము. ధీమహి హృదయంలో ధ్యానము చేయుచున్నాము. ధీమహి అంటే ప్లూరల్, అంటే మేమందరం కలిసి నిన్న సామూహిక ప్రార్థన, కమ్యూనిటీ ప్రేయర్. ఇప్పుడు ఇక్కడ 100 మంది కూర్చుని ధ్యానం చేస్తున్నాము అని అర్థం. దట్ కైండ్ ఆఫ్ మీనింగ్ ఆ పదానికి ఉన్నది. నేను ధ్యానం చేస్తున్నాను అని కాదు, ధీమహి. సో వాసుదేవ, వాసుదేవుడవైన నిన్ను ధ్యానం చేస్తున్నాము. వాసుదేవ పదానికి నేను ధ్రువపాఖ్యానంలో అర్థం చెప్తాను. సో ప్రద్యుమ్నాయ, వాసుదేవుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు, వసుదేవుని కుమారుడు వాసుదేవుడు, సింపుల్ మీనింగ్. సో ప్రద్యుమ్నాయ, ప్రకృష్టమైనటువంటి ద్యుమ్న అంటే శోభ కలవాడు, అంటే సమస్త జగత్తును సూర్యరూపంగా, చంద్రుని రూపంగా, అగ్ని రూపంగా ప్రకాశింపజేస్తాడు. అంతేకాదండి, సమస్త ప్రాణుల హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉంది. సమస్త జగత్తును కూడా ఆ చైతన్యంలో ప్రకాశింపజేస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ప్రద్యుమ్నాయ. అనిరుద్ధాయ, ఆయన యొక్క పరాక్రమానికి, శక్తికి నిరోధము అంటే అడ్డు, ఆటంకము అనేది లేదు. సంకర్షణాయచ, జీవులను తన వైపుకి తన యొక్క ప్రేమ రూపము చేతను, చైతన్య రూపం చేతను ఆకర్షిస్తాడు. ప్రతి ప్రాణి కూడా
వాడు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ఆత్మవైపుకు ఆకర్షింపబడతాడు. ఈ ఆత్మయందు ఉండేటువంటి ఆకర్షణ, ఆత్మ కామాది సర్వప్రియం భవతి. మర్డర్ చేసేవాడు ఆత్మయందుండే ప్రేమ చేత మర్డర్ చేస్తాడు, యజ్ఞం చేసేవాడు కూడా ఆత్మయందుండే ప్రేమ చేత యజ్ఞం చేస్తాడు. సో ఆత్మరూపులుగా సమస్త మానవుల హృదయములను తన వైపుకు ఆకర్షిస్తూ ఉంటాడు కనుక ఆయనకి సంకర్షణ అని పేరు. అటువంటి ఆ పరమేశ్వరునికి నమస్కారమవుగాక అని ఈ మంత్రాన్ని నారద మహర్షికి ఆ ఋషులు ఉపదేశిస్తారు. ఇది మూర్త్యభిధానేన మంత్రమూర్తిమూర్తికం యజతే యజ్ఞ పురుషం ససమ్యక్ దర్శన కుమార్. చూడండి ఈ వాక్యాలు. మంత్రమూర్తిం అమూర్తికం. దీంతో అసలు కాంట్రవర్సీకి కానీ ఇంటర్ప్రిటేషన్స్ కానీ అవకాశమే లేదు. అక్కడ ఉన్నదేదో స్పష్టంగా కనబడుతూనే ఉంది. మంత్ర అమూర్తికం అంటే అర్థం ఏంటంటే మూర్తి లేనివాడు, ఒక విశేషమైన ఆకారము లేనివాడు. మంత్రమూర్తి, మరి మూర్తి లేకపోతే మరి మనం ఏం చేస్తామంటే ఆయనతో రిలేట్ చేయడం ఎలాగంటే మూర్తి లేకపోతే ఈశ్వరుని ఆరాధించడమే లేకుండా అయిపోతుంది కదా. అంటే నువ్వేం వరీ కాకు, ఉపాసనా సౌకర్యం కొరకై మంత్రమూర్తి, మంత్రము యొక్క ఆకారములో ఉన్నవాడు అంటే శబ్దాకారంలో, శబ్దావతారం అని చెప్పానే. గాయత్రీదేవి కూడా అలాగే ధ్యానించారు. ముక్తా విద్రుమ హేమనీల ధవదఛాయై ముఖై శ్రీక్షణై యుక్తాం. 5 ముఖాలు ఉన్నాయి, ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క రంగు ఉన్నది. ప్రతి ముఖము కూడా చంద్రవంకతో అలంకరింపబడినది. 3వ కన్ను ప్రతి ముఖానికి ఉన్నది అని వర్ణించి యుక్తాం ఇందు నిబద్ధ తత్వార్థ వర్ణాత్మికాం. అట్ ది సేమ్ ఆమె యొక్క మంత్రమూర్తిని కూడా చెప్పారు. ఆ మంత్రమూర్తి ఎలాగంటే అడ్జస్ట్ చేస్తారు అంటే ఆ మంత్రమే మూర్తిగా గలవాడు. ఇప్పుడు జపం చేయండి, మంత్రాన్ని మీరు తీసుకుని జపం చేయండి అని సలహా ఇస్తారు. ఇప్పుడు మోడర్న్గా అందరికీ మెడిటేషన్ అనే ఒక ప్రీతి ఉంది. పూజ స్వామీజీ దగ్గరికి వచ్చి మెడిటేషన్ గురించి మీ అభిప్రాయం చెప్పండి అంటే ఆయన ఏమంటారంటే మీరు ఒక మంత్రాన్ని తీసుకుని జపం చేయండి అంటారు. ఊరికే ఇలాగ కూర్చున్నారనుకోండి, మీరు ఆత్మనిష్ఠులు కాగలిగితే సమస్య లేదు. కానీ మీరు ఏ కారణం చేతనైనా ఆత్మనిష్ఠులు కాలేకపోయినారనుకోండి, సాక్షి స్వరూపంగా ఉండటము అది కొంచెం క్లేశంతో కొంత అభ్యాసంతో కూడిన పని. మీరు కొంతకాలము ఉపనిషత్ శ్రవణము అది చేయాల్సి ఉంటుంది. ఏ కారణం చేతనైనా మీరు ఆ పని చేయలేకపోయారనుకోండి, మీ మనస్సు ఇటువంటి పరిగెత్తుతూ ఉంటుంది, ఎయిమ్లెస్ అయిపోతుంది. అదే ఒక మంత్రాన్ని ఆలంబనంగా చేసుకుంటే మీకు ఆ ధ్యానము చక్కగా కుదురుతుంది అని జపాన్ని బాగా గట్టిగా రికమెండ్ చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు కూడా యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని జపాన్ని రికమెండ్ చేశారు. ఎందుకు ఈ జపాన్ని రికమెండ్ చేయటము అంటే మనస్సుకి ఒక ఆలంబన ఉండాలి, లేకపోతే అది నిలవదు. నెంబర్ 1. నెంబర్ 2, మీకు ఒక రూపాన్ని ఇచ్చి ధ్యానం చేయమన్నారనుకోండి, శ్రీకృష్ణ రూపాన్ని ధ్యానం చేయమంటే మీకు నిలవదు మనస్సులో. మీరు పింఛన్ కేసు చూసే మీకు మొరటి మాయమవుతుంది, మొరటి చూసే మీకు మరొకటి మాయమవుతుంది, నిలబడదు. కానీ మంత్రాన్ని కనుక మీకు చెప్పినట్లయితే ఆ మంత్రం మీద మనస్సును నిలబెట్టడం తేలిక, శబ్దం మీద మనస్సు తేలికగా నిలబడుతుంది. తర్వాత ఆ మంత్రం రూపంలో పరమేశ్వరుడే ఉన్నాడు. మంత్రమూర్తి మమూర్తికం. సో ఆ మంత్ర మూర్త్యభిధానేన అమూర్తికుడైనటువంటి పరమేశ్వరుని ఆరాధించడానికి మంత్రాన్ని అందించి ఆ మంత్రమూర్తిని ఇతనికి చెప్పి, ఆయన నువ్వు కనుక ఆ పరమేశ్వరుని యజ్ఞపురుషుడు, యజ్ఞం రూపంలో ఆయనే ఉంటాడు, ఈ మంత్రం ద్వారా ధ్యాన యజ్ఞం చేత జపయజ్ఞం చేత నీవు ఆ పరమేశ్వరుని ఆరాధించు అని వాళ్ళు సలహా చెప్పి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. శ్రీనారదువాచ ఏకాత్మజా మే జననీ యోషిన్మూఢా చకింకరి. 6వ అధ్యాయం 9 6వ శ్లోకం. మయ్యాత్మజేనన్యగతం చక్రే స్నేహానుబంధనం. సరే వాళ్ళైతే నిష్క్రమించినారు, కానీ నా తల్లి నేను అక్కడే ఉండిపోయినాను. నా తల్లికి నేను ఒక్కడనే కొడుకు. ఆవిడ పాపం చదువుకున్నావిడ కాదు, భర్త కూడా లేడు, పెద్ద వయస్సులో ఉన్నది. తర్వాత ఎవరి దగ్గర పరిచర్య చేసుకుంటూ కింకరిగా జీవించేస్తోంది. ఆవిడ ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకుంది. మయ్య ఆత్మజే అనన్యగతం. ఎందుకంటే ఆవిడ సేవ చేసి డబ్బు సంపాదించి ఎవరిని పోషించాలి, అంతా నా కోసమే. సో ఆ విధంగా నా మీదే ప్రాణం పెట్టుకుని అలాగే కళ్ళన్నీ నా మీదే పెట్టి నన్నే చూసుకుంటూ ఆవిడ బతుకుతోంది. ఓసారి ఏమైంది, ఏకదా నిర్గతాంగేహ దుహంతీం నిషిగాం పథి సర్పోదశత్పదా స్పృష్ట కృపణాం కాలచోదిత. ఓ రోజు ఏమైందంటే ఈవిడ ఆ యజమాని యొక్క ఇంట్లో వెనకాల గోశాలలో ఆవు పాలు పితకడానికి వెళ్ళింది.
ఆవు పాలు పితుకుతుంటే ఈవిడ పొరపాటున అక్కడ ఒక పాము ఉంటే ఆ పాము మీద కాలు వేసింది. కాలచోదిత. జనరల్గా పాము మన జోలికి రాదు, దాని అది పారిపోతుంది, మనం ఇంట్రెస్ట్ ఉంటే అది పారిపోతుంది. కానీ ఒకప్పుడు ఏమవుతుందంటే అన్ఫార్చునేట్గా దానికి మనకి టక్కర్ అవుతుంది. మనం ఈ కొలైడ్కి తీర్చాలి. కొలైడ్ చేసినప్పుడు కూడా తప్పించుకునేందుకే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు దాన్ని మన కాలు తీసుకెళ్ళి దాన్ని ఎత్తి మీద వేస్తే తన ప్రాణం రక్షించుకోవడం కోసము అది భయపడిపోయి యాజ్ ఎ ఫ్రైట్ రియాక్షన్ కలుస్తుంది. సరిగ్గా అలాగే జరిగింది. ఇలా ఎందుకు జరగాలి? పాము కరవాలని కరవలేదు, ఈవిడ కావాలని కాదు దాని మీద వేయలేదు. కాలచోదిత. ఆ మృత్యువు సమీపించినప్పుడు ఏదో ఒక రూపంలో మృత్యువు రావాలి కనుక ఆ విధంగా జరిగినది. ఆ పాము ఈమెని కలిగింది. సరే, ఆమె స్వర్గస్థురాలైనది. ఏక ఏవాతియాతోహమద్రాక్షం విపినం మహత్. ఆ కుటుంబ యజమాని చాలా మంచి సత్పురుషుడు. ఆయన ఈ కుటుంబాన్ని వీళ్ళ చేత సేవ చేయించుకుంటున్నా ఎంతో ప్రేమతో చూసేవాడు. ఆయన ఏం చేశాడంటే, ఆయన నీ తల్లి మరణించినది అని ఆమె యొక్క సంస్కారాలకు కావాల్సిన వ్యవస్థ అంతా చేసి ఈ పిల్లవాడి చేత ఆమెకి సంస్కారాన్ని చేయించాడు. ఒక 10 రోజుల్లో 11 రోజుల్లో కార్యక్రమం అంతా పూర్తయిపోయింది. అయిపోయిన తర్వాత ఇతను ఇంట్లో చెప్పేశారు, అయ్యా నేను వెళ్ళొస్తాను, మీరు చాలా సేవ చేశారు, మా అమ్మగారు జీవించున్నంతకాలం మీరే పరిరక్షించారా, నన్ను కూడా మీరే రక్షించారు, ఇప్పుడు మా అమ్మగారు స్వర్గస్థులైనారు కనుక నేను వెళ్తున్నాను అంటే, పోలేబోయ్ ఉండు, ఈ ఊళ్ళోనే ఉండు, మీకు నీకు ఏదైనా కావాల్సిందే మేము హెల్ప్ చేస్తామంటే, థ్యాంక్ యూ వెరీ మచ్, నేను ఇంకా ఒక నిర్ణయానికి వచ్చేసాను, నేను వెళ్ళిపోతున్నాను అని నేను ఆ ఊరు వదిలిపెట్టి ఇంకా అక్కడ ఉండడము, ఏదో తల్లిగారు ఉన్నంతకాలం ఉన్నాను, ఆమె ప్రాణం అంతా నా మీదే ఉంది కనుక ఇంకా అక్కడ ఉండడంలో నాకేమీ లాజిక్ కనపడలేదు. నేను బయటకు వచ్చేసాను, ఒంటరిగా వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే అప్పట్లో గ్రామానికి మధ్యలో అడవులు ఉండేవి. ఇప్పుడు మనం చెట్టు ఏదైనా చూడాలంటే గ్రామం నుంచి బహుదూరం వెళ్తే అక్కడ ఏదైనా ఓ చెట్టు కనపడితే అదృష్టమే అన్నట్టుగా, అలాగా ఈ మధ్య కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. బట్ ఎక్కడక్కడ చెట్లు పాతుతున్నారు. అదర్వైజ్ చెట్లన్నీ నరికేసి గ్రామాలని నిర్మాణం చేసుకోవడం, సరే, దట్ ఈస్ ఏ న్యాచురల్ డెవలప్మెంట్, దట్ ఈస్ ఏ ప్రెషర్ ఆన్ ల్యాండ్, ఆల్ దట్ ఈస్ ఓకే. సో ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళడంలో మధ్యలో భయంకరమైన అడవి ఉంటుంది. ఆ అడవి గుండగా నేను పోతున్నాను. చాలా భయంకరమైన అడవి. ఇక్కడ అడవిని వర్ణించేశారు. ఘోరం ప్రతిభయాకారం వ్యాలోక శివాజీనం. ఓ ఒక్క నుంచి నక్కల పోతారు, ఇంకో ఒక్క నుంచి మరికొంత దూరం వెళ్ళేప్పటికీ సింహం యొక్క నాదములు, ఇలాగ ఏనుగుల యొక్క ఘింకారములు, ఏవేవో శబ్దాలు, గుండెలు అదిరిపోయేట్లాగా ఎటు కదలడానికి వీలు లేకుండా చీకటి, దట్టమైనటువంటి చెట్లు. ఎనీవే, మొత్తానికి ఆ అడవిలో వెళ్తున్నాను. బాగా అలసిపోయాను, దాహం వేస్తోంది, ఆకలి వేస్తోంది. ఈ లోపల దైవాత్వా ఓ సరస్సు స్నాత్వా పీత్వా హృదయ నద్యా పస్పృష్టో గతశ్రమ. సరస్సు కనపడేప్పటికీ ఆ స్వచ్ఛమైన సరస్సు, దాంట్లో వెలుగురికి చక్కగా శుభ్రంగా స్నానం చేసి కడుపు నిండా నీళ్లు తాగి వచ్చి గట్టి మీద కూర్చున్నాను. నా శ్రమంతా పోయింది. తస్మిన్ నిర్మనుజేరణ్యే పిప్పలోపస్థాశ్రిత. నేను కూర్చున్న చెట్టు పిప్పల వృక్షము. పిప్పల వృక్షము అని అదొక ఫలం. పిప్పళ్ళ బస్తా అంటారు. పిప్పళ్ళ బస్తా అంటే అర్థం ఏంటంటే, పిప్పళ్ళు అనే ఫలాలు లోకంలో బాగా వాడకంలో ఉండబట్టే బస్తా అనే మాట వచ్చింది, లేకపోతే పిప్పళ్ళ బస్తా అనే మాట ఎందుకు వస్తుంది? సో దే ఆర్ యూజ్. ఆ ఫలాలు ఉండేవి, ఏవో ఫలాలు. ఆ ఫలాలను కొన్నింటిని భక్షించి అక్కడే చుట్టుపక్కల ఉన్నటువంటి కందమూలాలని వాటిని కూడా భక్షించి ఆ చెట్టు కింద కూర్చున్నాను. ఎందుకో అని, ఇప్పుడు పిప్పల వృక్షం చాలా పవిత్రమైనది. ముండక ఉపనిషత్తులో కూడా పిప్పలం స్వాద్వత్తి, స్వాదు పిప్పలం మత్తి, చాలా రుచికరమైనటువంటి ఆ పిప్పలాన్ని, అంటే కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు. కర్మఫలం అని చెప్పడానికి ఆమ్రఫలం అని చెప్పచ్చు కదా, పిప్పల ఫలం అనే ఎందుకంటే చెప్పాలంటే వైదిక సంస్కారం అలా ఉంది. ఆ పిప్పల ఫలాన్ని అని చెప్పారు. సో ఆ పిప్పల వృక్షం కింద కూర్చుంటే వాడికి కూడా తపస్సు చేయాలని అనిపించింది. ఏదో చెట్టు కింద కూర్చుంటే బుద్ధుడు జ్ఞానం అయ్యాడని మనకు చెప్తారు. ఆ చెట్టుకు కూడా ఒక విశిష్టత ఉంటుంది. రావి చెట్టును చూస్తే శ్రీకృష్ణుని దర్శించినట్టుగా మహాత్ములు సంతోషిస్తారు, దానికి నమస్కారం చేస్తారు, ప్రదక్షిణ చేస్తారు, ఎన్నెన్నో చేస్తారు. చెట్టుకో విశిష్టత ఉంది, దానికి అనేక కారణాలు ఉన్నాయి. అలాగే పిప్పల వృక్షం కూడా చాలా పవిత్రమైన వృక్షం. దాని కింద కూర్చునేప్పటికీ నాకు కూడా ఎక్కడికి వెళ్తాము, తపస్సు చేసుకుంటే పోలేదా, మళ్ళీ ఏదో గ్రామానికి వెళ్ళడం, ఎవరింట్లోనో కూలి పనికి చేరడం, కూర్చుంది ఇదంతా కూడా. ఇక్కడే కూర్చుని ఈ పొలాలు ఏవో తింటూ, ఆ నదిలో స్నానం చేస్తూ, ఏదో పడుకుంటూ ఇక్కడే భాషలు చేసేయచ్చు అని అనిపించేసి నేను అక్కడ కూర్చుని తపస్సు చేయటం ప్రారంభించాను. ఎందుకంటే వాళ్ళు మంత్రం ఇచ్చారు, అదో పెద్ద ఉపకారం అయిపోయింది. లేకపోతే ఒక్కరు కూర్చుని తపస్సు
చేస్తాడు, ఏం చేస్తాడు? వాళ్ళ దగ్గర శ్రవణం చేసి ఉన్నాడు, మనస్సుకి చక్కటి సంస్కారం ఉన్నది, మంత్రం ఉన్నది, ఆ పరమేశ్వరుని యొక్క రూపము కూడా ధ్యానం చేయగలిగే విశేషమైనటువంటి పవిత్రత ఉన్నది, అన్నీ ఉన్నాయి. సో ఆ వాతావరణం అంతా అలా కలిసి వచ్చింది. ఆత్మనాత్మానమాత్మస్థం యథాశ్రుతమచింతయం, ఆత్మరూపంగా హృదయంలో ప్రకాశించేటువంటి ఆ పరమేశ్వరుణ్ణి, ఆత్మన ఆత్మానం ఆత్మస్థం, ఆత్మస్థం ఆత్మరూపంగా ఉన్నవాడిని, ఆత్మానం ఆత్మరూపంగా ఆత్మస్థం బుద్ధి ఎందు ఉన్నవాడిని ఆత్మన బుద్ధితో ధ్యానం చేసినాను. ఎన్ని ఆత్మలో చేరుడు? ఆత్మనాత్మానం ఆత్మస్థం యథాశ్రుతమచింతయం, వాళ్ళు చెప్తుంటే విన్నాను, యథాశ్రుతం అచింతయం, అలా ధ్యానం చేస్తూ ఉండిపోయాను ఆ మంత్రాన్ని. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమః సంకర్షణాయ చ అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటాం. ధ్యాయతశ్చరణాంభోజం భావనిర్జిత చేతస, మనస్సులో భక్తి భావము, మనస్సులో ఉండే ఇతర సంస్కారాలన్నింటినీ కూడా నిర్జించినది, రిప్లేస్ చేసి పారేసింది. మన మనసులో భక్తి పూర్తిగా నిండుకున్నది. ఆ స్థితిలో ఆ పరమేశ్వరుని యొక్క పాదాలని ఎంతో కాలం ధ్యానం చేస్తూ నేను మహాభక్తునిగా ఆ చెట్టు క్రిందనే తీర్చిదిద్దబడినాను. అక్కడే కొన్ని సంవత్సరాల కాలం నేను తపస్సు చేశాను. ఎప్పుడైతే అంత తపస్సు చేశాడో అతనికి జ్ఞానోదయమైనది. ఏ రకమైనటువంటి చింతలు లేవు, సాంసారికమైనటువంటి బంధము లేదు. సరే, కొంతకాలం అలా సంచారం చేసి వద్దాము అని దృష్టి కలిగింది. ఇప్పుడు కూడా జీవితంలో తపస్సు చేసి కాలం ఒకటి ఉంటుంది, సంసారంలోకి ప్రవేశించి సంచారం చేసే కాలం మరొకటి ఉంటుంది. తపస్సు చేసి కాలాన్ని స్కిప్ చేసేసారనుకోండి, సంసారంలోకి వెళ్ళినప్పుడు ఆ సంసారం యొక్క బంధము కట్టేస్తుంది. తపస్సు కాలాన్ని స్కిప్ చేయకుండా చక్కగా తపస్సు చేయాల్సిన తపస్సు చేసుకుని పవిత్రమైన హృదయంతో ఆ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటారు, ఆ మనోబలంతో, ఆ అధ్యాత్మ బలంతో కనుక మీరు సమాజంలోకి వెళ్తే సమాజంలో ఉన్నటువంటి ఆకర్షణలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీరు ఎక్కడున్నా పర్వాలేదు, మీరు సినిమాకి వెళ్ళినా కూడా నష్టం. అంతటి మనోబలము, అంతటి సాక్షిగా నిలిచేటువంటి సామర్థ్యము మానవునికి వచ్చేస్తుంది. అటువంటి స్థితిని సంపాదించుకున్నాడు నారదుడు. సంపాదించుకుని ఊరికే తపస్సు చాలే, నడిచినా తపస్సే, కూర్చున్నా తపస్సే, మాట్లాడినా తపస్సే అనే స్థితికి వచ్చేస్తే అప్పుడు ఇంకా ఒక చెట్టు కింద కూర్చుని తపస్సు చేయాల్సిన అవసరం లేదు. బుద్ధుడు కూడా అలాగే చేశాడు, మహాత్ములందరూ అలాగే చేస్తారు. మాట్లాడటమే తపస్సు అయిపోతుంది. అప్పుడు సమాజంలోకి బయటకు వచ్చాడు. ఎలా వచ్చేవాడంటే నామాన్యనంతస్యగతత్రపఠన్ గుహ్యాని భద్రాని కృతాని చ స్మరన్ గాం పర్యటం స్పృష్టమనాగత స్పృహ కాలం ప్రతీక్షన్ విమదో విమత్సర. ఎవళ్ళ మీద మాత్సర్యం లేదు సమాజంలో వచ్చి, అదే మేమేమో ఇక్కడ కష్టపడి తపస్సు చేస్తుంటే వీళ్ళందరూ ఎంజాయ్ చేసేస్తున్నారు అనేటువంటి మాత్సర్యం కలగకూడదు. తర్వాత నేను ఇంతటి గొప్ప తపస్యాలని, వీళ్ళందరూ అజ్ఞానులు అనేటువంటి మదం ఉండకూడదు. ఎన్ని సమస్యలు చూడండి సంసారంలో వచ్చేప్పటికి, ఇలాగంటే రాంగ్ ఇమోషన్స్ అన్నీ వస్తాయి. అవి ఏమీ ఆయనలో లేవు. గత స్పృహ, సాంసారికములైనటువంటి సుఖాలను చూడగానే మనకు కూడా ఇది ఉంటే బాగుందనే, అస్తమానం నడుస్తూనే ఉన్నాయి, ఏదైనా ఒక కారు లాంటిది ఎవరైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందా, ఇలాంటిది ఏదో ఐడియాస్ వస్తూ ఉంటాయి. సంసారంలో ఉండే లక్షణమేది. సో స్పృహ, మదము, మాత్సర్యము ఇలాంటి ఇమోషన్స్ అన్నింటినీ ఇవోక్ చేస్తూ ఉంటుంది సంసారం. కానీ ఇక్కడ జ్ఞాని కనుక ఇటువంటి దోషములు ఏం లేకుండా తుష్టమనాహ, సంతుష్టిని పొందిన మనస్సు గలవాడై ఆ సమాజంలో ఇటువంటి కూడా సంచారం చేసేవాడు. ఎక్కడో భిక్ష చేస్తూ ఉండేవాడు. ఏం చేసేవాడు అంటే ఆ పరమేశ్వరుని యొక్క నామాలని చక్కగా గానం చేస్తూ ఉండేవాడు. నామాన్ని అనంతస్య పఠన్, ఈశ్వర నామాన్ని గానం చేస్తూ ఉండేవాడు. ఇందాక ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమః సంకర్షణాయ దాన్ని గానం చేసేవాడు. లేకపోతే హరే రామ దాన్ని గానం చేసేవాడు. అయితే ఇంకొకటి గానం చేసేవాడు. మొత్తానికి వేదాల్లో అనేక నామాలు ఉన్నాయి. విష్ణోర్ముఖం వీర్యాన్ని ప్రవోచం పార్థివాని మమేర జాగుంసి యో అస్కభాయత్ అని ఈ విధంగా ఆ మంత్రాలను పఠించుకుంటూ దాన్ని అర్థం తెలిస్తే అదో పెద్ద గానము. వేదమంత్రములన్నీ కూడా ఋషులు ఆ సత్యాన్ని దర్శించి చేసిన గానమే, గానం అని పేరే. సో మహావిద్వాంసులు అయిపోయినాడు ఈయన, అలా గానం చేస్తూ ఉండేవాడు. కొంతకాలం ఇలా జీవనం అయిపోయింది. ప్రారంభ కర్మ నిర్వాణ జ్ఞపత పాంచభౌతిక,
ఇంకేమి ప్రారంభ కర్మ కోసం వచ్చినది, కొంతకాలం అయ్యేప్పటికీ ఆ దేహము పడిపోయినది. మరీచి మిశ్రా ఋషయ ప్రాణేభ్యో హంచ జిజ్ఞిరే. ఆ కల్పం పూర్తయింది. తరువాతి కల్పాంతం ఈయన మహాపుణ్యలోకాలను పొందాడు, ఆ పుణ్య ఫలాన్ని అనుభవించాడు, సత్యలోకంలో ఎన్నో మహాఫలాలను అనుభవించాడు. ఆ కల్పం పూర్తయిపోగానే ప్రళయంలో పరమేశ్వరునిలోకి వెళ్ళిపోయాడు. ఆ పరమేశ్వరుడే మళ్ళీ సృష్టియాది ఎందు హిరణ్య గర్భ రూపంగా ఆవిర్భవించాడు. ఆవిర్భవించి ఆ చతుర్ముఖ బ్రహ్మాకార హిరణ్య గర్భుడు అంటూ ఉంటారు. నేను ఉపనిషత్ సంస్కారం చేత బ్రహ్మగారన్నా హిరణ్య గర్భుడుగా ఉంటాయి. వేదంలో హిరణ్య గర్భుడు అంటాం, పురాణంలో బ్రహ్మగారు అంటాం. సో ఆ హిరణ్య గర్భుని యొక్క ప్రాణముల నుండి నారద మహర్షి జన్మించాడు. ఆ సృష్టి ఎలా చెప్తారంటే, బ్రహ్మగారు సృష్టి చేద్దాం అనుకుంటాడు, ఆయన ఒక్కడే ఉంటాడు, సృష్టి చేద్దాం అనుకుంటాడు. సంకల్ప మాత్రం చేత సృష్టి, ప్రారంభ సృష్టి, సంకల్ప సృష్టి. ఆ తరువాతి కాలంలో స్త్రీ పురుష సంయోగ రూపమైన సృష్టి తర్వాత వస్తుంది. అతి ప్రారంభంలో సంకల్పాత్మకమైన సృష్టి. ఆయనకి మానసపుత్రులు అంటారు. వశిష్ఠుడు, మరీచి, కశ్యపుడు, ఈ రకంగా మానసపుత్రుడు జన్మిస్తారు, అంటే ఆయన మనస్సు నుంచి. అలాగే ఆయన ప్రాణము నుండి, ప్రాణము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైనటువంటి ప్రాణశక్తి నుండి నారద మహర్షి జన్మిస్తాడు. అంచేతనే నారదుడు గానం అధికంగా చేస్తూ ఉంటాడు. గానము అంటే అది ప్రాణశక్తి, వాక్శక్తి అంటే ప్రాణశక్తి. సో ఆయన ఆ హిరణ్య గర్భుని యొక్క ప్రాణముల నుండి నారదుడై జన్మిస్తాడు. అంతకు ముందు జన్మలో దాసి యొక్క కుమారుడు, కానీ అతను చేసిన తపశ్శక్తి యొక్క ఫలం చేత గొప్ప పుణ్యలోకాల్లో మహాపుణ్యాన్ని అనుభవించడమే కాకుండా ఇంకొక జన్మ, ఏమి జన్మ అంటే నారద జన్మ, దేవర్షి నారదుని యొక్క జన్మ. దేవదత్తామిమాం వీణాం స్వర బ్రహ్మ విభూషితాం మూర్ఛయిత్వా హరికథాం గాయమానశ్చరామ్యహం. ఆయన ఈశ్వరుడు ఈ నారదుడు జన్మించగానే హిరణ్య గర్భుడు వీణ కూడా ఇచ్చింది. నువ్వు నా వాక్శక్తి నుంచి, నా ప్రాణశక్తి నుంచి జన్మించావు, ఈ వీణ ఇన్స్ట్రుమెంట్ అకంపెనీయింగ్గా బాగుంటుంది, దీనిని నువ్వు అట్టే పెట్టుకో. స్వర బ్రహ్మ విభూషితాం. ఈ వీణ యందు నాద బ్రహ్మయే వీణకు అలంకారం. ఇప్పుడు వీణ ఉందనుకోండి, మనకు ఒక ఇలాగా గుడిలాగా ఉంటుంది, ఆ రెజొనెన్స్ కోసమని ఒక దండం ఉంటుంది తీగలు కట్టడానికి. ఇక్కడ అక్కడ బోల్డ్ అంత అలంకారాలు చేసేసి, ఆర్ట్ పెట్టేసి, వజ్రాలు వైడూర్యాలు కూడా పెట్టచ్చు. అలా బోల్డ్ అంత అలంకారం చేసేసి, ఇదిగో ఈ వీణ ఇట్ కాస్ట్ $10 million అని చేయొచ్చు. రెడ్డిలో టెన్నిస్ ప్లేయర్ ఒకటి ఉండేవాడు, వాడి దగ్గర ఒక బ్యాట్ ఒకటి ఉండేది, అది $7 million వర్త్ ఆఫ్ బ్యాట్. దాంతో ఆడతారు, దాంతో ఆడడానికి ఏముంది, ఆడడానికి మామూలు ₹1000 పెడతాయి, ఉరికి అలా చూపించడానికి అలంకారం. అలాంటి వీణ ఎందుకు ఉపయోగం? సో నారదుడి వీణ ఇక్తారా, ఒక్కటే తాను ఉంటుంది. మళ్ళీ అలాంటి వీణ మీరాబాయి దగ్గర ఉండేది, మళ్ళీ ఏకనాథ్ దగ్గర ఉండేది, తుకారాం దగ్గర ఉండేది. వీణ ఆనపకాయ బుర్ర, వెదురు గడ, వెదురు బొంగు, అంతే. ఒకటి ఇక్తారా, ఒకే తీగ. మరి దానికి ఏ అలంకారాలు లేవల్లా బోసిగా ఉంది. స్వరబ్రహ్మ విభూషిత. కొంతమంది సన్నాయికి ఎన్ని మెడల్స్ వేయాలనిపిస్తారు, ఆ మెడల్స్ చూసి మనం ఆనందిస్తామంటే ఏదో కొంతసేపు అలా ఆనందించిన తర్వాత సన్నాయి వచ్చి ఏ వస్తుందో అదే ఆనందం. ఇది అలంకారం కాదు. కానీ ఈ ఆనపకాయ బుర్ర వేణకి మాత్రం ఆ అలంకారం ఏమంటే స్వరబ్రహ్మ విభూషిత. జగన విద్వాంసులు కూడా అలంకారం ఏంటి, మంచి హెయిర్ స్టైల్, ఫస్ట్ క్లాస్ డ్రెస్సు అలంకారం అవుతుందా, జ్ఞానమే అలంకారము. కనుక అటువంటి స్వరబ్రహ్మ చేత అలంకరింపబడినటువంటి ఆ వీణని, ఇదిగో ఈ వీణ చూపిస్తున్నాడు నారద మహర్షి, ఈయన వ్యాస మహర్షి. ఇమాం వీణ, ఈ ఇక్తారా వీణ 2 చేతులతో పట్టుకోకలేదు, ఒక చేతితో పట్టుకోవచ్చు. చేతి ఒక వేలుతోటి టింగ్ టింగ్ వరుస, దాని నుంచే మొత్తం అన్ని స్వరాలు దాని నుంచే వస్తాయి. స్వర బ్రహ్మ, నాద బ్రహ్మ చేత అలంకరింపబడినటువంటి ఆ వీణని మూర్ఛయిత్వ, దానిలోంచి సప్తస్వరాన్ని పలికిస్తూ నేను పాడతాను. ఏం పాడతావు? హరికథ. హరికథ తప్ప ఇంకేది పాడము. ఇప్పుడు లోకంలో అనేక సభలు అవుతూ ఉంటాయి. ప్రతి సభకి ఇనాగరేషన్కి మనమే సాధువే తయారయ్యాడు అనుకోండి, బాగుండదు. ఏదైనా క్రికెట్ మ్యాచ్ ఆరంభానికి సాధువుగా దానికి ఎవరో పొలిటీషియన్స్ వాళ్ళు, భాగంగా ఆరంభం చేయడానికి పొలిటీషియన్స్ వస్తారనుకోండి, అది అంత పెద్ద సభగా ఉంటుంది. పొలిటీషియన్స్ వచ్చి వినాలి. ఆరంభం ఏమిటి చేస్తారు? ఆరంభం చేయాలంటే ఒక సాధువు ఆరంభం చేయాలి. సో దేని సందర్భం దానికి లేదా. కనుక ఆ హరికథని గానం చేస్తాం, మరే గానము చేయరు. ఇంకా అక్కడి నుంచి ఏవేవో పిచ్చి పిచ్చి పాటలు,
సో మెనీ థింగ్స్ యూ కెన్ సింగ్ వీణ పేరు చెప్పి, అలా కాదు, ఓన్లీ హరికథ. హరికథ గాయమాన చరామ్యాం, నేను అలా సంచారం చేస్తూ ఉంటాను అని తన యొక్క నాకు చెప్పాడు. చెప్పి దాని సలహా ఏమిటంటే, నువ్వు కూడా నా దృష్టాంతం తీసుకో. ఎందుకంటే ఏతదాతుల చిత్తానాం మాత్రా స్పర్శేచ్ఛయాము భవ సింధు ప్లవో దృష్ట హరిచర్యానువర్ణనం. ఎందుకంటే ఈ హరి లీలలను వర్ణించడము, గానం చేయడం ఎందుకంటే ఆయన అంటాడు మాత్రా స్పర్శేచ్ఛయ. ఇంద్రియాలు ఉంటాయి మనిషికి, ఆ ఇంద్రియాలతో భోగాన్ని అనుభవించాలనే కామనతో ఉండిపోతాయి. పోనీ అనుభవిస్తే అనుభవించడం, నీ సొమ్మేం పోయింది అంటే నా సొమ్మేం పోలేదు. వాళ్ళు భోగాలను అనుభవించకూడదు, అంతకంతకి వాటిలో ఇరుక్కుపోయి ఆ భోగ లాలసత ద్వారా జీవితాన్ని పాడు చేసేసుకుంటారు. భోగానుభవంలో బాగుపడ్డవాడు ఇంతవరకు సృష్టి నుంచి ఈనాటి వరకు ఎవడు లేడు. భోగ లాలసతని దూరంగా పెట్టే బాగుపడాలి, కానీ భోగాలు అనుభవించడం ద్వారా ఎవడూ బాగుపడలేడు, ఈ పైన ఎవడూ బాగుపడకూడదు. కానీ ఆ ఇచ్ఛ, ఆ కామన వల్ల హృదయాన్ని బాగా హింస పెడుతూ ఉంటాయి. వాడికి ఈ హరినామానువర్ణనం కనుక చేసినట్లయితే ఆ ఆతుల చిత్తానం, ఎంతో ఆందోళనలతో నిండి ఉండే మనస్సుకి ఒకంత ప్రశాంతి లభిస్తుంది. ఆ పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఈ సింపథటిక్ నర్వస్ సిస్టమ్ బాగా ఎక్సైట్ అయిపోయి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్లో ఉన్నవాడికి అక్కడ కూర్చుని శ్రీకృష్ణుడు, మురళి, గానము, యమునా నది అనేప్పటికే వీడు వెంటనే వీడి మైండ్ ఇట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ టు అనదర్ లెవెల్. అంతే, మనస్సు ప్రసన్నం. అదే లౌకిక వ్యవహారాలు చెప్పారనుకోండి, మనస్సు మరింత టెన్షన్ అయింది. సో పరమేశ్వరుని యొక్క నామాన్ని గానం చేయడం చేతనే తత్క్షణమే మనస్సు ప్రసన్నమైపోతుంది. సో నేను అందుకోసం ఆ పని చేస్తున్నాను. నువ్వు కూడా మహాకవివి, గొప్ప జ్ఞానివి, కాబట్టి నీవు కూడా ఆ రకమైనటువంటి రచన, నాకు పాట పాడడం చేతనం, నేను హరికథని పాడుతున్నాను, నీకు రచన చేతనము, వై నాట్ క్రియేట్ ఏ హరికథాస్ బుక్ అని సలహా చెప్పాడు. సో చెప్పి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఏవం సంభాష్య భగవాన్ నారదో వాసవీసుతం ఆమంత్ర్య వీణాం రణయన్ యయౌ యాదృచ్ఛికో ముని. యాదృచ్ఛికో ముని నేను ఇందాక అన్నాను, ఊరికే యాదృచ్ఛికంగా వచ్చినట్టుగా వచ్చి ఏదో అలా వెళ్తూ దారినే నువ్వు ఉన్నావు, నిన్నోసారి పలకరించి వెళ్ళడానికి వచ్చానని అన్నాడు. కానీ ఆయన అలాగేం రాలేదు. దీని చేత ఒక గొప్ప కార్యాన్ని చేయించడం కోసమే వచ్చాడు. వచ్చి ఈ సలహా ఇచ్చేసి ఆ వీణని వాయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన్ని చూసి వ్యాస మహర్షి అనుకుంటున్నాడు, అహో దేవర్షిర్ధన్యోయం యః కీర్తిం శాంగధన్వనః గాయన్ మాద్యన్ గిరాతంత్యా రమయత్యాతురం జగత్. ఆహా, ఈ మహర్షి ఉన్నాడే, నారద మహర్షి ధన్యుడు సుమా. ఎందుకంటే ఎవరిని ఏమి అడగడు, ఎవరిని డిస్టర్బ్ చేయడు, తన దాన్ని తాను పోతూ ఉంటాడు, ఆ పరమేశ్వరుని యొక్క కీర్తిని గానం చేస్తూ ఉంటాడు. కానీ ఆయన చేసిన గానాన్ని విన్నంత మాత్రాన ఆతురం జగత రమయతి, చాలా సంసార క్లేశంతో బాధపడే మానవుని హృదయానికి చక్కటి విశ్రాంతిని కలిగిస్తాడు. ఆయన దాన్ని ఆయన వెళ్తూ ఉంటాడు. ఎంతటి మహాపురుషుడు అని అనుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి, ఆయన చేసిన ఆయన చెప్పిన సందేశం ఏది కలదో అది ఇంటి వంట పట్టినది. సో ఆయన తన సంగీతాన్ని ఏ విధంగా ఈశ్వరార్పణం చేసినాడో అదే తీరున నేను నా యొక్క రచనా శక్తిని ఈశ్వరార్పణం చెయ్యాలి అని అనుకుంటున్నాడు. శ్రీసుతోవాచ తస్మిన్ ముఖ్యాశ్రమే వ్యాసో బదరీ శంఖమండితే ఉపస్పృశ్య ప్రణిదధ్యౌ మనస్వయం. అంతే, ఆ కాలువ గట్టు మీద స్నానం, నదీ తీరాన ఈ ప్రసంగం అంతా అయింది. ఆయన నారద మహర్షి వెళ్ళినాడు ఆశ్రమానికి. కొంచెం సేపు వచ్చి కూర్చుని ఏవో 4 కబుర్లు చెప్పి ఆయన దాన్ని ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళగానే తన ఆశ్రమంలో కూర్చున్నాడు. ఈ ఆశ్రమం చుట్టూ బదరీ వృక్షములు 2 ఉన్నాయి. గుడ్స్, బదరీ షండ పండితే, షండ అంటే గుడ్స్. సో దట్టమైనటువంటి బదరీ వృక్షములు. సో బదరీ వృక్షం అంటే ఏదో ఉంది, తెలుగులో ఏదో పేరు ఉంది, ఏదని అంటారు, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. ఎందుకంటే అవి ముళ్ళు ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి, ఇంకేదైనా కూడా అవ్వచ్చు. సో బదరీ వృక్షములతోటి ప్రకాశించేటువంటి ఆశ్రమం కనుక, అలాంటి ఆశ్రమంలో ఆయన ఉన్నాడు కనుక ఆయనకి బాదరాయణ అని పేరు. బదరీ అయనం చేస్తారు. ఎప్పుడు చూసినా ఆ బదరీ వృక్షాల మధ్యలో కనబడతారు. ఆయనకి బాధ టేకు చెట్ల మధ్యలో ఉన్నాయి, టేకు ప్లాంటేషన్ పెంచి దాంట్లోనే ఉన్నాడు అనుకోండి. ఆయనకి ఏదో టేకు మనిషి
దీనికి అదే పేరు బాదరాయణ అంటే అర్థం. బదరీష్ అంటే పూర్వం అలా పేరు, ఇప్పటికీ అలాగే ఉన్నాయి. డ్రస్ వాలా, అలాగే డ్రస్ వాలా అంటే బాటిల్ వాలా, అలాగే దారు వాలా, అలాగే ఈరోజు బదరీ వాలా, బాదరాయణ. ఆ బాదరాయణ మహర్షి సరే వెంటనే ఆచమనం చేశాడు. ఆచమనం చేసి మనస్సుని ధ్యానంలో నిలబెట్టినాడు. ప్రణితధ్యవు మనస్సు పోయాడు అంతే. ఆయన మహాజ్ఞాని, ఆయన తలుచుకుంటే పెద్ద విషయమే ఉంది. అనర్థోపశమం సాక్షాత్ భక్తి యోగముతోక్షజే లోకస్యాజానతో విద్వాంశ్చక్రే సాత్వత సంహితాం. అజానత లోకస్య ఆత్మజ్ఞానము, ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఆ పరమ పురుషుని యొక్క తత్వము ఇలాంటి కఠినమైన విషయాలు. వాటికి ప్రిపరేషన్గా కొంత మనుషులను తయారు చేయాల్సి ఉంటుంది. వీళ్ళ ఇమోషనల్ సెటప్ను కొంత షేకప్ చేసి సెటరైట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కొంచెం ఆ భక్తి మనస్సులో పడితే కానీ మిగతా తత్వం బాగా అర్థం కాదు. కాబట్టి ఆ భక్తి యోగాన్ని బోధించి తద్వారా అనర్థోపశమం, సమస్తములైనటువంటి దుఃఖములను దూరంగా పెట్టగలిగేటువంటి ఆ ఇమోషనల్ సెటప్ను ఇవ్వడం కోసం ఆయన సాత్వత సంహిత, సాత్వత అంటే సత్వగుణ ప్రధాన శ్రీకృష్ణ, శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ. సో ఆ శ్రీకృష్ణుడి యొక్క, శ్రీ మహావిష్ణువు యొక్క లీలలను వర్ణించేటువంటి సంహిత. భాగవతానికి సంహిత అంటే, సంహిత అంటే కలక్షణ అని అర్థం. కలక్షణ ఇది కరెక్ట్ ట్రాన్స్లేషన్. ఇప్పుడు రామాయణం ఉందనుకోండి, ఒకే కథ అలాగా తేగలాగా సాగుతూ ఉంటుంది. దాని చుట్టూ అనేక వర్ణనలు, ఎన్నెన్ని వచ్చినా రాముడు సీత అనే కథ చుట్టూ వస్తాయి. భారతం కూడా అంతే, కౌరవులు పాండవులు ఒక మేజర్ స్టోరీ ఉంటుంది, దాని చుట్టూ బోల్డ్ అని వర్ణనలు వస్తాయి. కానీ భాగవతం అలా కాదు. ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టోరీస్, ఎక్కడికక్కడికి స్టోరీస్. ప్రహ్లాద, ధ్రువ, అంబరీష, రంతిదేవ, జడభరత, సో మెనీ స్టోరీస్. ఐ విల్ కవర్ క్వైట్ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్ ఇన్ కమింగ్ డేస్. కాబట్టి ఇటువంటి సంహితను ఆయన నిర్మాణం చేస్తున్నాడు. యస్యాన్వై శ్రూయమానాయాం కృష్ణే పరమపూరుషే భక్తిరుత్పద్యతే పుంస శోకమోహ భయాపహ. చాలా మంచి శ్లోకం, చాలా గొప్ప శ్లోకం, తరచుగా చేయబడే శ్లోకం. చూడండి, యస్యాన్వై శ్రూయమానాయాం. శ్రూయమాన అంటే అది వ్యాకరణంలో దాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. శానచ్చని ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే అలా వింటూ ఉండాలి. ఇప్పుడు గులాబ్ జామున్ రసగుల్లా ఉందనుకోండి, అలాగా ఒక స్పూన్ తోటో లేకపోతే దేనితోటో తీసుకుని నోట్లో ఆ కూట్లో వేసేసుకుని మింగేసాను అనుకోండి, ఇవే దాన్ని ఏం చేయాలి? ముక్కలు చేయాలి. ఎన్ని ముక్కలు చేయాలో తెలుసిన గులాబ్ జామున్ 2 ముక్కలు కాదు చేయాలి, దాన్ని ఒక 4 ముక్కలు 8 ముక్కలు చేయాలి. చేసి ఒక ముక్క నోట్లో వేసుకోవాలి. వేసుకుని అలాగే దాన్ని జస్ట్ వేసి మింగి మళ్ళీ అలా తింటూ ఉండాలి. తినేయకూడదు, తినేయడానికి తింటూ ఉండడానికి తేడా. శూయమానాయాం ఆ ప్రత్యయంలో అంత అర్థం. శ్యామై శూయమానాయాం శానచి. సో అలా వింటూ ఉంటే భక్తి పరమ పురుషే కృష్ణే భక్తి ఉత్పత్తి. శ్రీకృష్ణుని భక్తి పుడుతుంది. ఏమి ఉపయోగం అండి? భక్తి పుడితే ఏముద్ధరిస్తుంది అంటే శోక మోహ భయాపహ. ఇంత అద్భుతమైన విశేషం మీకు ఎక్కడ కనపడదు. మీరు గమనించండి, మానవుడికి భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం 3 ఉన్నాయి. ఈ 3 మనకిచ్చిన సంపద ఏమిటో నేను చెప్తాను, మీరు ఆలోచించండి. భూతకాలం నుంచి శోకము అనే సంపదను మనం తెచ్చుకున్నాం. మీరు పాస్ట్ గుర్తు చేసుకుంటే వెంటనే 3 అంతా చెడిపోతుంది. ఎవడికి? సమ్రాట్ కూడా అదే పరిస్థితి, వితౌట్ ఎక్సెప్షన్. ఎందుకంటే పాస్ట్లో అనేక మంచిలు ఉంటాయి, అవన్నీ మర్చిపోతాం. ఊరికే చెడే గుర్తుంది. ఇప్పుడు ప్రమోషన్ గుర్తొచ్చింది అనుకోండి, మనకి తొందరగా ప్రమోషన్ వచ్చింది గుర్తుకు రాదు. ఆలస్యం అయ్యి ఎవడో అవకాశం చేసేది ప్రమోషన్ రాలేదు, అది ఒక్కటే గుర్తు. లాసులు గుర్తుకొస్తాయి, గెయిన్స్ గుర్తుకు, గెయిన్స్ దే ఆర్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్, ఓన్లీ లాసెస్ గుర్తుకొస్తాయి. సో యాంగ్జైటీస్ అబౌట్ ఫ్యూచర్, గిల్ట్, మనం చేసిన పొరపాట్లు, హర్ట్, ఎవడో మనం చేసిన అవమానాలు, ఇవే గుర్తుకొస్తాయి. మీకు ఒక్క మాటలో చెప్తాను, ఎందుకు ఒకే ఎక్స్ప్లెనేషన్. మీరు శోకాన్ని పొందాలి అంటే కేవలము భూతకాలము యొక్క స్మరణ మాత్రమే మీరు ఆలోచించుకోండి.
భయం కలగాలి అంటే భవిష్యత్తు వల్ల భయపడి. యు థింక్ ఆఫ్ టుమారో, యు ఆర్ వర్రీ. ఎందుకంటే ఏమో రేపు ఆరోగ్యం ఎలా ఉంటుందో, ఇవాళ బాగానే ఉన్నాను రేపు ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఇవాళ చపాతీ భోజనం చేస్తూనే ఉన్నాను రేపు ఇవాళ జేబులో డబ్బులు ఉన్నాయి రేపు ఉంటాయో ఉండవు, ఈవేళ పిల్లలు అందరూ బాగానే ఉన్నారు రేపు ఎలా ఉంటారో, ఈ పిల్లలు చెప్పిన వాళ్ళు వింటున్నారు రేపు వింటారో రేపు అని ఈ విధంగా ధరలు రేపు ధరలు ఏమవుతాయండి తప్పకుండా అంటే రేపు పెట్రోల్ ఈవేళ ఉన్న ధర రేపు ఉండదు, అన్ని సమస్య. సో రేపు అనేది తలుచుకుంటే భయం వేస్తుంది, నిన్న అనేది తలుచుకుంటే దుఃఖం కలుగుతుంది. ఇంకా వర్తమానంలో ఏముందో చూస్తే మోహము. వర్తమానంలో ఇప్పుడు సంసారం మీద ఆసక్తి, నేను, నా దేహం, నా ఇల్లు, నా వాకిలు, నా భార్య, భర్త, బంధువులు, వీళ్ళు, వాళ్ళు, శత్రువులు, మిత్రులు అని మొత్తం సమాజం అంతని కూడా ముక్కల కింద చేసుకుని అంతా బ్రహ్మ. నిజానికి సర్వం కల్విదం బ్రహ్మ. అసలు ఆ దృష్టే మనస్సుకి రాదు. వీళ్ళు కావాల్సిన వాళ్ళు ఎన్ని అవలక్షణాలు వర్ణించాలో అన్ని అవలక్షణాలు కూడా ఈ వర్తమాన కాలంలో ఉంటాయి. సో ఇటు భూతకాలము శోకాన్ని, వర్తమానము మోహాన్ని, భవిష్యత్తు భయము, ఈ మూడింటిని కూడా ఒకే దెబ్బతోటి రామబాణం తీసి పారేసి భూతకాలం యొక్క శోకాన్ని ఎలిమినేట్ చేసి, భవిష్యత్తు గురించే భయాన్ని ఎలిమినేట్ చేసి, వర్తమానంలో మోహాన్ని తొలగించేటువంటిది ఏకైక ఉపాయము భక్తి. ఎందుకంటే భక్తి ఏం చేస్తుందంటే భూతకాలంలో జరిగినదంతా కూడా ఈశ్వర కర్మఫలంగా నాకు లభించింది, అట్లా శోకించాల్సిందే ఉంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది శరణాగతి. ఈశ్వరుని శరణ పొంది ట్రస్ట్ తోటి, ఆ ట్రస్ట్ ఉండాలి. ట్రస్ట్ లేనిదే మనిషి సుఖంగా జీవించలేడు. సైకాలజీలో చెప్తారు, ట్రస్ట్ లేని వాడు చాలా యాంగ్జైటీ సిండ్రోమ్ తోటి బాధపడతాడు. యాంగ్జైటీ సిండ్రోమ్కి ముందు ఏమిటంటే వాడి హృదయంలో ట్రస్ట్ని డెవలప్ చేయాలి. ట్రస్ట్ డెవలప్ అయిందంటే ఆ ట్రస్టింగ్ ఇస్ ఎ గ్రేట్ క్వాలిటీ. అది డెవలప్ అయితే మీకు యాంగ్జైటీ పోతుంది. సో ఆ ట్రస్ట్ అంటే శరణాగతి అని పేరు. సైకాలజీ వాళ్ళు ట్రస్ట్ అంటారు, భాగవతంలో శరణాగతి అంటారు, ఒకటే, నో డిఫరెన్స్. సో ఆ శరణాగతి వర్తమాన కాలంలో ఆత్మరూపునిగా ఈశ్వరుని దర్శిస్తూ ఈ సంసారంలో అసంగముగా ఉండుట. నేను చాలా చెప్తా దీని గురించి. అసంగోహ్యం పురుష. వాస్తవంలో ఆత్మ చైతన్యము అసంగము. ఆ తత్వాన్ని మనం గుర్తించడమే ఆలస్యం. అది ఎప్పుడు గుర్తిస్తే అప్పుడే మోహం పోతుంది. ఇవన్నీ కూడా మీకు సక్రమంగా సిద్ధించాలంటే ది వెరీ బేసిక్ క్వాలిఫికేషన్ ఇస్ భక్తి. ఆ భక్తి ఈ శ్రవణం చేస్తూ ఉంటే పుడుతుంది. డోంట్ ఇప్పుడు ఏవో శ్రీకృష్ణ లీలలని ఏవో చిన్న చిన్న డ్రామాలో వేస్తూ ఉంటాయి, కోలాటం అంటారు, స్టేజ్ మీద ఏవో చేస్తారు, ఒకసారి బాగా చేస్తారు, ఒకసారి సరిగ్గా చేయరు. కానీ మనకి చూసినప్పుడు మాత్రం మన హృదయంలో చక్కటి ప్రసన్నత నిర్మాణం అవుతుంది. ఒకసారిగా శ్రీకృష్ణుడు అది గుర్తుకు వస్తుంది. గీతంతా చదివేమో పెట్టేమో ఒకసారి ఆ గీతాచార్యుడు అనే ఒక స్మరణ వస్తుంది. మనస్సు ప్రసన్నం. పాస్ట్ గురించి బెంగపోతుంది, భవిష్యత్తు గురించి బెంగపోతుంది. పాస్ట్ యొక్క గిల్ట్ అండ్ హార్ట్ పట్టుకు తప్పుకుంటాయి. మనస్సు వర్తమానంలో ప్రశాంతంగా ఉంటుంది. మహాభాగ్యం భక్తి. ఆ భక్తి పుడుతుంది వింటూ ఉంటే. ససంహితాం భాగవతీం కృత్వానుక్రమ్యచాత్మజం శుకమధ్యాపయామాస నివృత్తి నిరతం ముని. చూడండి, అనుక్రమ్య అంటే భాగవతాన్ని సంహితని రాసేసేది. రాసేసి ఒకసారి వెరిఫై చేసుకున్నాడు అనుక్రమ్య. కొంతమంది మేము రాసేవాళ్ళమే కానీ ప్రూఫ్ రీడింగ్ మరొకటి చేయాలన్నా. ఈ మరొకడు ప్రూఫ్ రీడింగ్ చేసిన పుస్తకాలు మీరు చూడండి, లోకంలో చాలా ఉంది. రాసి ఒకడు ప్రూఫ్ రీడింగ్ చేసి ఆయనకి అది ఏమీ తెలియదు. ప్రూఫ్ రీడర్స్ ఒక ప్రొఫెషన్. నేను మెకానిక్ చేసినట్టుగా కాదు కదండి. ప్రూఫ్ రీడర్ అనే ప్రొఫెషన్ 10 రూపాయలు తీసుకుని ప్రూఫ్ రీడింగ్ చేసే వాళ్ళని పోతాడు. వాడు ఏది కరెక్ట్ అనుకుంటే అది పెడతాడు అక్కడ. రచయిత తన ప్రూఫ్ తనే వాళ్ళు దిద్దుకోవాలి. ఫండమెంటల్ క్వాలిఫికేషన్. అలా వస్తే పుస్తకం నిర్దుష్టంగా ఉంటుంది. ప్రూఫ్ రీడింగ్ మరొకటికి అప్పచెప్పి చూడండి, మీరు అనేక పుస్తకాలు నేను చూపిస్తాను, అన్నీ తప్పులే. సో వ్యాస మహర్షి తాను రాసిన భాగవతాన్ని తానే వెరిఫై చేసుకున్నాడు. అనుక్రమ్య ఇది నిర్దృష్టంగా ఉంది, ఇంకా మార్పులు జరిపోయేం అక్కర్లేదు. అప్పుడు కొడుకుని పిలిచాడు. కొడుకు శుక్రుడు పక్కనే ఉన్నాడు, మహాబుద్ధిశాలి. పిలిచి నివృత్తి నిరతం ముని. అప్పటికే మహా బుద్ధిశాలి, మనన స్వభావం కలవాడు, మంచి ఇంటెలిజెంట్ పర్సన్. నివృత్తి నిరతం, ఆటపాటల ఎందు వాటి ఎందు ఆసక్తి కాకుండా కేవలము నివృత్తి ప్రధానమైనటువంటి, అంటే ఆత్మజ్ఞాన నిష్ఠ అనేటువంటి ఆ జ్ఞాన మార్గంలో బాగా ముందుకు సాగినటువంటి మహాయోగి ఆయన, శుభ మహాయోగి.
ఆయన అప్పటికే యోగీశ్వరుడు. ఆయన పిలిచి వీడు యోగ్యమైనటువంటి శిష్యుడు, వీటికి బోధిస్తే ఇది సమాజంలో వర్ధిల్లుతుంది అని వాడికి బోధిస్తారు. ఎలాగైతే వాల్మీకి మహర్షి రామాయణాన్ని కుశలవులకు అందజేసినాడు, అదేవిధంగా శుక మహర్షికి వ్యాసుడు అందజేసినాడు. ఆత్మారామాశ్చ మునయో నిర్గ్రంథాయురుక్రమే కుర్వంత్యహైతుకీం భక్తి మిథం భూతగుణో హరి. ఇక్కడ ఒక ప్రసంగం ఎలాగంటే చూడండి, ఈయన మహర్షి శుక మహర్షి నివృత్తిపరాయణుడు అన్నారే. భక్తి అంటే ప్రవృత్తి రూపంగా ఉంటుంది, పూజని జపమని ఇలా ఉంటుంది. ఆయన నివృత్తి కేవలం ఆత్మనిష్ఠుడే ఉంటాడు. ఆయనకి ఎందుకంటే భక్తి అంటే మీరు పొరపడ్డారు, జ్ఞానం అంటే అలా ఉండదు. ఆత్మారాములే అయినా ఆత్మనిష్ట కలిగిన జ్ఞానులే అయినప్పటికీ కూడా నిష్కారణంగా ఏ కారణము లేకుండగానే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యందు చాలా స్వచ్ఛందమైన సహజమైనటువంటి భక్తిని చేస్తారు. ఎందుకంటే అద్వైత ఆత్మనిష్ఠులే అయినప్పటికీ కూడా ఈశ్వరుని యందు భక్తిని చేయటంలో వాళ్ళకి ఏమీ ప్రత్యవాయం కానీ లేక కాంట్రడిక్షన్ కానీ ఉండదు అని ఆ జ్ఞానానికి భక్తికి ఉండేటువంటి సమన్వయాన్ని చెప్పి, ఎందుకంటే అలా ఎందుకు భక్తి చేస్తున్నారా అంటే ఇత్థం భూత గుణోహరి, శ్రీహరి యొక్క ఆ గుణ సంపద, ఆయన యొక్క దయాళుత్వము, శరణాగత పరిత్రాణము, జ్ఞానమును బోధించే గీతాచార్య లక్షణము, తర్వాత ఆ ప్రేమ స్వరూపము. శ్రీకృష్ణుడు అంటే ప్రేమ ముద్ద, ప్రేమ స్వరూపుడు శ్రీకృష్ణుడు, ఆనంద స్వరూపుడు. ఆ రూపాన్ని భావన చేసినంత మాత్రాన జ్ఞాని యొక్క హృదయంలో కూడా అతి సహజంగా భక్తి ఉదయిస్తుంది. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి